दासोऽहं गुरुदेवानां उत्तमज्ञानदायिनां वात्सल्यपरिपूर्णानाम् अन्वहं हितभाषिणाम् श्रीरामो मम देवता रघुवरं रामं भजे धार्मिकम् रामेण प्रतिमेन सर्वजगति संवर्धते राजते रामायैव नमोऽस्तु मे मन इदं रामान्न गच्छेद्बहिः रामस्याहम् अहं वसामि सततं रामे हि रामावमाम् उल्लङ्घ्य सिन्धोस्तलिलं सलीलं यः शोकवह्निं जनकात्मजायाः आदाय तेनैव ददाह लङ्कां नमामि तं प्राञ्जलिराञ्जनेयम् శ్రీమాతృగురుభ్యో సభాయే నమః. 23వ తారీఖున ఆరంభించి శ్రీరామ అంటే ఆధ్యాత్మిక రామాయణ ప్రవచన నవాహ్నిక యజ్ఞం ప్రారంభించాం. 23, 24, 25, 26, 27 5 రోజుల పాటు నిరాఘాటంగా చాలా బ్రహ్మాండంగా విజయవంతంగా జరిగింది. ఒక ప్రక్కన పారాయణ, ఒక ప్రక్కన ప్రవచనం. 10 పూటల కార్యక్రమం జరిగింది. ఉదయం సాయంత్రం. ఇప్పుడు 11వ పూట కార్యక్రమంలో గడువు పెడుతున్నాం. ఈరోజు సుందరకాండను ఆరంభిస్తూ ఉన్నాం. ఆధ్యాత్మిక రామాయణంలో సుందరకాండ. విశేషం ఏమంటే ఈ రోజున మాఘ శుద్ధ దశమి అంటే అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి వారికి కళ్యాణం జరిగేటువంటి రోజు. రేపటి రోజున రథోత్సవం జరుగుతుంది. రేపు అంతర్వేది ఏకాదశి అంటారు. రేపటి రోజున ఆవిడకి పంచాంగాలు కూడా రాస్తూ ఉంటారు. రేపటి రోజు అంతర్వేది ఏకాదశి. రేపు అంతర్వేది ఏకాదశి అంటే ఈ రోజు అంతర్వేది దశమి. ఏమిటి ప్రత్యేకత అంటే ఈ రోజున స్వామివారికి కళ్యాణ మహోత్సవం కొన్ని లక్షల మంది జనం వస్తారు. అక్కడ ఒకరిద్దరుగా ఒక 10 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం కూడా కళ్యాణానికి నేనే వ్యాఖ్యానం చేశాను. ఆ తర్వాత ఇంకా మొదలు పెట్టడం ఎప్పుడో 11ంటికి రాత్రి 11 అయితే మొదలుపెట్టేవరకు తెల్లవారిపోయి మంచు అటు కొట్టడం. ఇంకా 10-11 ఏళ్ళు చేసిన తర్వాత అయ్యా ఇంకా నన్ను విడిచిపెట్టండి అన్న మళ్ళీ తప్ప ఇంకా చేయలేదు. చాలా కష్టమైంది. అలాగా చాలా కాలం ఆ స్వామివారి కళ్యాణం వేదిక మీద కూడా దగ్గరుండి చూసే కళ్యాణం వ్యాఖ్యానం చేసేటువంటి ఆ భాగ్యాన్ని కూడా పొందినటువంటి వ్యక్తిని. విచిత్రం ఏంటంటే మా 2వ అబ్బాయి కడిమిళ్ళ శ్రీవి నుంచి ఈ రోజునే పుట్టాడు. అతని పుట్టినరోజు కూడా ఈ రోజునే. మీ అందరి ఆశీస్సులు కూడా అతనికి లభించాలని కోరుకుంటూ ఉన్నాను. అతను ప్రస్తుతం రాజమండ్రిలో ఉన్నాడు. ఉదయం మాట్లాడుకున్నాం. శ్రీమత్వయోనిధి నికేతన చక్రపాణి భోగీంద్ర భోగిమనిరంజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. శ్రీమత్పయోనిధి నికేతన. శ్రీమత్పయోనిధి. పయోనిధి అంటే సముద్రము రక్షం. పయస్సు అంటే నీరు. నీటికి నిలయమైంది పయోనిధి. నీటికి నిలయము అంటే ఎప్పుడు కూడా సముద్రమే. సముద్రము నుండి మిగిలినటువంటివి ఏర్పడతాయి కానీ మొట్టమొదటి పుట్టినది అన్నిటికన్నా పెద్దది. ఏవైనా తిరిగి మళ్ళీ అందులోనే కలవాలి అది సముద్రం. అందుకే దానికి మున్నీరు అని కూడా పేరు. మొట్టమొదటి పుట్టినటువంటి నీరు అదే కాబట్టి. కనుక అటువంటి శ్రీమత్పయోనిధి అంటే శ్రీమంతమైన సముద్రం అంటే ఏముంటుంది అంటే పాల సముద్రం అని అర్థం. శ్రీమత్పయోనిధి నికేతన పాల సముద్రమే నివాస స్థానముగా కలిగినవాడా అని సంబోధన. ఆ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం ఉందే, అందులో మొదటి శ్లోకం ఇది. మొత్తం ఆ శ్లోకాలన్నీ కూడా సంబోధనాత్మకంగానే ఉంటాయి. అని పిలుస్తున్నట్లే ఆయనతో స్వామివారితో మాట్లాడుతున్నట్టుగా ఉంటుందన్నమాట అది. హే లక్ష్మీ నృసింహ, ఓ నరసింహస్వామి, మమ కరావలంబం దేహి, నాకు చేయూతనువయ్యా. ఎలాంటి వాడవయ్యా నువ్వు? శ్రీమత్పయోనిధి నికేతన పాల సముద్రమే నివాస స్థానంగా కలిగిన వాడివి. ఎక్కడైనా ఎవరైనా భూమి మీద ఉంటారు, మరో చోటు ఉంటారు, లేదా అడవిలో ఉంటారు, పర్వతాల్లో ఉంటారు, సముద్రంలో ఉండి వాడు నువ్వు ఒక్కడే కనిపించావు. ఎవ్వరూ ఉండరు నీళ్ళలో, భూమి మీదే ఉంటాయి ఎక్కడైనా. ఆ భూమిలో రకరకాల ప్రదేశాలు ఉంటాయి. కానీ సముద్రంలో అందున పాల సముద్రంలో ఉండేవాడు నువ్వే. చక్రపాణే, చేతిలో చక్రం కలిగిన వాడా.
భోగీంద్ర భోగమణి రంజిత పుణ్యమూర్తే. భోగీంద్రము అంటే ఆదిశేషువు అని అర్థం. భోగి అంటే పాము అని అర్థం. భోగము అంటే పడగ. చూడండి, మనం అనుభవించేవాడికి భోగములని పేరు, పాము పడగలకు కూడా భోగమనే పేరు, పడగ కూడా. అంటే మనం భోగం అనుభవిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ పాము పడగ కింద ఉన్నట్లే భోగాలు అనుభవించడం అంటే ఆ పడగ ఎప్పుడైనా ఏదైనా చేయొచ్చు. మనం అనుభవిస్తున్న భోగం కూడా ఎప్పుడైనా ఏదైనా చేయొచ్చు. అందుకని అంటే మనం అన్నం తింటున్నాం, ఆ అన్నానికి ఓ మంచి పేరు ఉంది. అన్నం అనే పేరు ఎందుకు వచ్చిందంటే తినేది తినబడేది కాబట్టి అన్నం అని పేరు. అత్యతే అత్తి అంటే మనం తింటాం, దాన్ని మనల్ని కూడా అదే తినేస్తుంది. మనం తింటాం, ముందు కడుపులో కూడా అది మనల్ని తింటుంది కాబట్టి శక్తిని ఇస్తున్నట్టు ఇస్తూ క్రమంగా వయసు ముందు ఆ శక్తిని మళ్ళీ ఈ అన్నం క్షీణం చేస్తున్నారు. అందుకని సరే, ఇక్కడ భోగము అంటే పడగ, ఆ భోగమును కలిగినటువంటి భోగము కలిగినది భోగి అంటే పాము అని అర్థం. భోగీంద్రుడు అంటే ఆదిశేషువు అని అర్థం. భోగీంద్ర భోగమణి, ఆ ఆదిశేషుడికి పడగలు 1000 పడగలు ఉన్నాయే, ఆ 1000 పడగల మీద మణులు ఉంటాయి, ఒక్కొక్క పడగ మీద ఒక్క మణి, అలా 1000 మణులు. ఆ 1000 మణుల చేత రంజింపబడుతున్నట్టు ప్రకాశిస్తున్నటువంటి అందమైన గొప్పదైన పుణ్యాత్మకమైన శరీరము కలిగిన వాడా. ఆ పాములాగా 1000 పడగలు పెడితే అందులో మణులుంటే ఆ మణుల కాపులు విష్ణుమూర్తి మీద ఎప్పుడూ పడుతూ ఉంటాయన్నమాట. నరసింహస్వామి విష్ణుమూర్తి అని అభేదంగా చెప్పారు. భోగీంద్ర భోగమణి రంజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య. ఎవరైతే యోగమునందుంటారో, ఆ యోగమునందు ప్రభుత్వాలు సంపాదిస్తారో వారికి అంటే యోగులకు శాశ్వత శరణ్య, శాశ్వతంగా దిక్కైన వాడా అంటే ఆశ్చర్యమైన వాడా. భవాబ్ధిపోత, భవము అంటే సముద్రం. ఈ సముద్రం అనేది ఒక సాగరం. ఆయన సముద్రంలో ఉంటాడు, కానీ మనము సముద్రంలో ఉన్నాం. స్వామి, మేము కూడా సముద్రంలోనే ఉన్నామయ్యా, కాకపోతే నీది బాల సముద్రం, మాది సంసార సముద్రం. నీది సార సముద్రం, మాది సంసారంలో పేరు కలిగిన నిస్సార సముద్రం మాది. ఇందులో మునిగిపోయి ఉన్నాం. ఇందులో సంసార సముద్రంలో మునిగిపోయినటువంటి వారిని రక్షించడానికి పోతము అంటే నావ అని అర్థం. పోతము అంటే నావ. సంసార సముద్రంలో మునిగిపోయిన వారి పాలిట వారిని రక్షించేటువంటి ఒక నావ లాంటి వాడా. భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ, ఓ లక్ష్మీ నృసింహ స్వామి, మమ కరావలంబందేహి. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం, మాకు కాస్త చేయూతనవయ్యా. సంసార సముద్రంలో పడిపోయి ఉన్నాం, నువ్వు చెయ్యలా పట్టుకు కాస్త పైకి లైకుతాను, కొంచెం అలా చెయ్యి ఊతుతాను, అలా పైకి వచ్చేస్తాను, కొంచెం ఊతం కావాలి అని శంకరాచార్య గారు ఆ లక్ష్మీ నరసింహస్వామిని చాలా అద్భుతంగా చేసినటువంటి స్తోత్రం. ఇది చాలా స్తోత్రాలు ఎన్నో ఉండొచ్చు, కానీ బాగా ప్రసిద్ధి పొందినటువంటి స్తోత్రాలు కొన్ని ఉంటాయి. అలా ప్రసిద్ధి పొందినటువంటి స్తోత్రాలలో, మహిమాన్వితమైనటువంటి స్తోత్రాలలో ఈ స్తోత్రం కూడా, ఈ కరావలంబ స్తోత్రం కూడా ఒకటి. ఇవాళ ఆ నరసింహస్వామి వారి కళ్యాణ దివసం కనుక ఒక్కసారి ఆ స్వామిని స్మరించుకుంటూ సుందరకాండలోకి అడుగు పెడదాం. శతయోజన విస్తీర్ణం సముద్రం మకరాలయం లిలంఘయిషు ఆనంద సందోహో మారుతాత్మజ. శతయోజన విస్తీర్ణం. శ్రీ మహాదేవ ఉవాచ. పరమేశ్వరుడు పార్వతిని చెప్తున్నాడు, మనం మర్చిపోకూడదు ఈ విషయం. వాల్మీకి రామాయణంలో కథంతా కూడా వాల్మీకి చెప్తున్నట్టుగా ఉంటుంది. మొదటి సర్గలో 100 శ్లోకాలు మాత్రం నారదుడు ముందు వాల్మీకి ప్రశ్నిస్తాడు. తపస్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదామరం నారదం పరిపప్రచ్ఛ అంటే నారదుని అడిగాను. వాల్మీకి ముని పుంగవం. నారదుడు అడిగాడు. ఏమడిగాడు? 16 ప్రశ్నలు, 4 శ్లోకాలు అయిపోతుంది. ఆ తర్వాత జవాబుగా అన్ని శ్లోకాలు నారదుడివే. అంటే నారదుడు వాల్మీకి బోధించిన మొత్తం రామాయణం చెప్పేస్తాడు 100 శ్లోకాలలో. 100 శ్లోకాల మొత్తం రామాయణం అంటే ఏదైనా ఒక పెద్ద విషయాన్ని 3 ముక్కల్లో ఎలా చెప్పచ్చు, సంక్షిప్తంగా ఎలా చెప్పచ్చు అని లోకానికి ముందుగా తెలియజేసిన వాడు వాల్మీకి. అంతేకాదు, ఒక పెద్ద విషయం చెప్పాలనుకున్నప్పుడు ముందు మొదలుపెట్టే చివరిదాకా వెళ్ళేంత వరకు అవతల వాడికి ఆ మనస్సుకి ఏకాగ్రత నిలబడదు. అందుకని ఏం చేయాలంటే ముందు సూక్ష్మంగా మొత్తం చెప్పేసిన తర్వాత విషయం తెలిసిపోతుంది, అప్పుడు దాన్ని వివరించుకుంటూ రావాలి. అదే పద్ధతి వాళ్ళ మనకి వార్తలు చెప్తున్నప్పుడు కూడా వార్తల్లో ముఖ్యాంశాలను మొదలు పెడతారు. ముఖ్యాంశాలు ముందు చెప్పేస్తారు,
ఆ తర్వాత ఒక్కొక్క దాన్ని వివరించుకుంటూ పెడతారు. అది అరగంట పడుతుంది ఆ వార్త. అరగంట సేపు వాడు ఏం చెప్తాడు వినే ఓపిక మనకి లేకపోయినా ముఖ్యాంశాలు ముందు చెప్పేస్తే అందులో తనకు సంబంధించిన తనకు ఆసక్తి కలిగిన విషయం ఏదైనా ఉంటే దాన్ని వెళ్ళడం కోసం కూర్చుంటాడు, లేకపోతే లేదు. ముందు ముఖ్యాంశాలు చెప్పేది. ఇలా వార్తల్లో ముఖ్యాంశాలు అని చెప్పే విధానానికి ఆద్యుడెవరు అంటే వాల్మీకి మహర్షి. అసలు వాల్మీకి ఎన్నింటిగా ఆద్యుడండి బాబు. కథ అనేది ఒకటి చెప్పొచ్చు అనడానికి ఆద్యుడెవరు? వాల్మీకి. మొట్టమొదటి కథ లోకానికి ఇచ్చినవాడు ఎవరు? వాల్మీకి. కథ అంటే ఎలా ఉండాలి? ఓ హీరో ఉండాలి, హీరోయిన్ ఉండాలి, విలన్ ఉండాలి. ఈ ముగ్గురి మధ్య నడవాలి కథ. ఆ కథ నడవడంలో మరుపులు తిరగాలి. ఎలాంటి మరుపులు తిరిగినా సరే ఈ ముగ్గురు ప్రధానంగా ఉండాలి. ఇది మొట్టమొదటి చెప్పినవాడు ఎవరు? వాల్మీకి. అంతే వాల్మీకి యొక్క భిక్ష ఇవాళ ప్రపంచంలో ఎన్ని రకాల సాహిత్యాలు వెళ్ళి విసిరా అది వాల్మీకి యొక్క భిక్ష అని మనం మర్చిపోకూడదు. సరే, ఇక్కడ అదంతా ఆ రెండవ తరగతి నుంచి వాల్మీకి చెప్పినట్లుగానే ఉంటుంది రామాయణం. దానిని కవ్యుక్తి అంటాం, పాత్రోక్తి కాదు. సరే, ఇక్కడ మొత్తం అధ్యాత్మ రామాయణం అంతా కూడా పరమేశ్వరుడు పార్వతికి చెప్పినట్లుగా ఉంటుంది. ఇదంతా కూడా పరమేశ్వరుడు. అఫ్కోర్స్ ఇది కూడా పాత్ర కాదనుకోండి, కానీ కథాకథన పద్ధతి, సంవాద పద్ధతి అనే దానికి ఆరంభం శ్రీకారం చుట్టినవాడు ఎవరయ్యా అంటే వ్యాస మహర్షి. ఆయన వాల్మీకి మామూలుగా తను చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. వ్యాసుడు ఏం చేశాడు? ఇట్లా కాదులే, ఎవరో ఒకరు మరొకరు చెప్తున్నట్టుగా ఉండాలి కదంటాను, అలా అయితే బాగుంటుంది అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడు? వైశంపాయనుడు జనమేజీ మహారాజుకి చెప్పినట్లుగా, సూత మహర్షి సౌనకాదుకి చెప్పినట్లుగా మనం ఇక్కడ పౌరాణికులు ఎవరైనా వినే శ్రోతని చెప్తూ ఉంటారు. ఇలా కథాకథన పద్ధతి లేదా సంవాద రూపం ఈ రకంగా తీసుకొస్తున్నాడు వ్యాసుడు. ఈ వ్యాసుడు అధ్యాత్మ రామాయణం మాత్రం మొత్తం అంతా కూడా పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినట్టుగా. ఇక్కడ శ్రీ మహాదేవ ఉవాచ. మహాదేవుడిని పేరు కూడా ముక్కోటి దేవతలు ఉండొచ్చు, కానీ మహాదేవుడు అన్న పేరు మాత్రం ఒక్క పరమేశ్వరుడికి తప్ప ఇంకెవరికి కూడా లేదు. దీన్ని రూఢి అంటారు. అంటే యోగము రూఢి అని రెండు ఉంటాయి భాషలో. యోగికి మనకి విష్ణుప్రసాద్ గారు వచ్చారు. వారి కుటుంబం అంతా కూడా సంస్కృత ఆంధ్ర పాండిత్య కుటుంబమే. వారి తాతగారు భాగవత జీవనులు, వారి శ్రీమతి గారు కూడా తెలుగు సంస్కృతంలో ఆచార్యురాలు ఆవిడ కనుక వారు కూడా వారికి విజయం చేశారు. కాబట్టి ఇలాంటి మాటలు అనడం వస్తున్నాయి. యోగము రూఢి అని ఉంటాయండి భాషలో రెండు. యోగం అంటే ఏంటి? శబ్దం యొక్క అర్థం యోగం. రూఢి అంటే ప్రజలందరూ ఏ అర్థంలో వాడుతారో అది రూఢి. అంటే ఉదాహరణకి పంకజము ఉంది. పంకము అంటే బురద అని అర్థం. జా అంటే పుట్టినది, అంటే బురదలోని పుట్టింది. బురదలో ఏం పుడతాయి? పద్మాలు పుడతాయి, నత్తగులు పుడతాయి, నాచు పుడుతుంది, ఇంకా చాలా పుడతాయి. ఏవో క్రిమికేటికలో పుట్టచ్చు. ఇవన్నింటినీ పక్కన అనొచ్చు, కానీ ఇది యోగం. యౌగిక అర్థం అంటారు. ఈ నత్తగులను కానీ నాచులు కానీ ఇంకా క్రిమికేటికాలను కానీ దేన్నైనా పంకజము అని చెప్పవచ్చు అనడానికి యౌగిక అర్థం అంటారు. కానీ ప్రజలందరూ ఏ అర్థంలో పడుతున్నారు? కేవలం పద్మము అనే అర్థంలో మాత్రమే పంకజం అని శబ్దం వాడతారు. ఇదే బురదలో నాచు పుట్టింది కదా, నత్తగుల్లో పుట్టింది కదా, దాని పక్కన ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పద్మం అనే అర్థంలో మాత్రమే పంకజం అనే శబ్దాన్ని వ్యవహరిస్తున్నారు. దీనిని రూఢి అంటారు. ఇప్పుడైతే ఇదేమో యోగం అంటున్నారు, యౌగిక అర్థం అంటున్నారు, ఇది రూఢి అంటున్నారు. ఇప్పుడు మమ్మల్ని దేని అనుసరించమంటారు అంటే యోగాత్తు రూఢి బలీయసి. యోగం అంటే రూఢి బలమైనది. శబ్దానికి 2-3 అర్థాలు ఉండొచ్చు, కానీ ప్రజలందరూ ఏ అర్థంలో ఆ శబ్దాలు వాడుతున్నారో మనము అదే అర్థంలో వాడాలి. కానీ దానికి అర్థం ఉంది కదా అని అన్ని అర్థాలు వాడితే కుదరదు. దీన్నే ఇంగ్లీష్లో కూడా యూసేజ్ అంటారు. గ్రామటికల్ గానో, భాషాపరంగానో, శబ్దార్థం పరంగానో, డిక్షనరీ పరంగానో దానికి మరో అర్థం ఉండొచ్చు, ఆ శబ్దానికి అర్థం ఉండొచ్చు. కానీ లోకం వ్యవహరించదు అనుకోండి, మనం కూడా వాడకూడదు. అబ్బాయి ఈ శబ్దానికి అర్థం ఉందండి, కావలసిన డిక్షనరీలో చూడండి అంటే కుదరదు. అవి నైగుంటిక పదాలు. ప్రజలలో ఆ వ్యవహారం అంటే శిష్టజన వ్యవహారం. ప్రజలు అంటే మళ్ళీ అందరు ప్రజలు పండితులు అవుతారా, అందరూ వాడతారా అంటే కనీసం పండితులైన వారు, కొంచెం భాష సంస్కారం కలిగిన వాడు ఎలా వాడుతున్నారో దాన్ని మనం ఉపయోగించాలి. కనుక దీనిని రూఢి అని అంటారు. కనుక ఇక్కడ మనం ఒక చోటుని మరొకసారి అనుకోకుండా భాషలోకి వెళ్ళిపోయాం. సరే, ఇక్కడ మనకి ఈ శతయోజన విస్తీర్ణమైనటువంటి సముద్రం మకరాలయం, అక్కడ హనుమంతుడు వాల్మీకి రామాయణంలో చెప్పక ఇది ఇక్కడ పార్వతీ పరమేశ్వర సంవాద రూపం. మహాదేవుడు దాని గురించి వచ్చింది. మహాదేవుడు అంటే చాలా మంది మహాదేవుడు ఉండొచ్చు. మహాదేవుడు అంటే గొప్పవాడు, గొప్ప దేవుడు అంతే కదా.
ఇది కూడా గమ్మత్తు. ఇది మహత్ నిదానం. మహత్ దేవుడు మహాదేవుడు అయిపోతాడు వ్యాకరణ పరంగా. మనం మళ్ళీ వ్యాకరణంలో వెళ్ళిపోతుందండి. సరే, ఇంకా నా మహత సమానాధికరణే ఇక్కడ సూత్రం ఒకటి ఉంటుంది మళ్ళీ దీనికి. సరే, అలా ఉంటుంది. మహాదేవుడు అంటే గొప్ప దేవుడు. ఎవరు గొప్ప దేవుడు కాదు? విష్ణుమూర్తి గొప్ప దేవుడు కాదా? రాముడు గొప్ప దేవుడు కాదా? కృష్ణుడు గొప్ప దేవుడు కాదా? బ్రహ్మ గొప్ప దేవుడు కాదా? అందరూ గొప్ప దేవుళ్ళే. కానీ మహాదేవుడు అంటే పరమేశ్వరుడని మాత్రమే అర్థం, ఇంకెవరికి చెందదు. దీన్నే కూడా అంటారు గొప్ప దేవుడు అని. ఎంతమందికైనా చెందొచ్చు, అది యౌగికము, యోగము అంటారు దాన్ని. కానీ ఈశ్వరుడిగా మాత్రమే ఉపయోగిస్తామే, దీని రూఢి అంటారు. కనుక రూఢే మనం కూడా తీసుకోవాలి. శ్రీ మహాదేవ ఉవాచ అంటే పరమేశ్వరుడు చెప్తున్నాడు. ఏమై అలాగే ఇంకోటి పద్మాక్షుడు. పద్మములు అంటే కన్నులు చాలా మందికి ఉండొచ్చు, కానీ విడిగా పద్మాక్షుడు అని చెప్పి వదిలేస్తే విష్ణుమూర్తి అని అర్థం. ఆ విష్ణుమూర్తికి అవతారం ఉంటాడు, రాముడు కృష్ణుడు కూడా వస్తారు. అంతేగాని ఈశ్వరుడి కళ్ళు బాగానే ఉంటాయి, బ్రహ్మగారి కళ్ళు బాగానే ఉంటాయి, కానీ వాళ్ళని పద్మాక్షుడు అనడానికి లేదు. పద్మాక్షుడు అంటే విష్ణుమూర్తి మాత్రమే. ఇదేంటి? ఎందువల్ల? రూఢి అంతే. ప్రజలందరూ అంటే పండితులందరూ ప్రజలందరూ ఎందులో వాడుతున్నారో, ఏ అర్థంలో వాడుతున్నారో ఆ అర్థాన్ని తీసుకోవాలి కదా. సరే, ఇంకా ఇప్పుడు ఆ పరమేశ్వరుడు చెబుతున్నాడు, సుందరకాండ ఆరంభిస్తున్నాడే. ఏమని? శతయోజన విస్తీర్ణం, 100 యోజనముల విస్తీర్ణం కలిగి ఉందట. యోజనం అంటే 8 మైళ్ళు. 800 మైళ్ళ దూరం ఉంది ఈ హనుమంతుడు ఉన్న చోటికి లంకకి మధ్య దూరం. సరే, సముద్రం అది మకరాలయం అంటే మొసళ్ళు నిండా ఉంటాయి. ఈ మొసలి అన్నది అన్ని జల జంతువులకు కూడా ఉపలక్షకం. అంటే ఒకటి చెప్తే అన్నింటినీ చెప్పేసినట్లే. అన్నింటినీ పేరు పేరు సముద్రంలో ఏవేవి ఉంటాయి అన్ని చెప్పక్కర్లా, ఏదో దాని పేరు చెప్తే అన్నింటినీ చెప్పినట్లే. అంటే మకరములకు నిలయము అంటే జల జంతువులకు నిలయము అని అర్థం చెప్పుకోవాలి. కేవలం మొసళ్ళు మాత్రమే ఉండవు. అటువంటి దాన్ని లిలంఘయిషు అంటే లంఘించాలని కోరుకున్నాడు, లంఘించాలి అనేటువంటి సంకల్పం చేసుకున్నాడు హనుమంతుడు. ఎలాగా? భయంతో, అయ్యో వీళ్ళందరూ కలిసి నన్ను ఎదురు చూసేస్తున్నారండి, ఇప్పుడు నేను వెళ్ళాలి, దాటగలను, మధ్యలో పడిపోతాను, మరి చివరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వెనక్కి రాగలను లేదో, ఏమిటో నా పరిస్థితి అని భయపడుతూ దాటడం లేదు. ఆనంద సందోహ, ఆనందముల సముదాయం. ఆనందముల సముదాయం కలిగిన వాడే ఉన్నాడు, ఒక్క ఆనందం కూడా కాదు. ఏమిటి? ఒక్కసారి దాడితే తన శక్తి ఏమిటో తనకు తెలుస్తుంది. అంటే ఇటు 100 అటు 100 200 యోజనాలు సునాయాసంగా దాటగలిగిన శక్తి కలిగిన వాడిని అని నాకు తెలుస్తుంది. హనుమంతుడు అంటే 100 యోజనాలు సునాయాసంగా దాటిన వాడు లోకమంతా కూడా పేరు వస్తుంది. దీనివల్ల సుగ్రీవుడు చెప్పినటువంటి, నా ప్రభు చెప్పినటువంటి ఆజ్ఞ నెరవేర్చినటువంటి కీర్తి నాకు వస్తుంది. రామచంద్రమూర్తి నన్ను నమ్మి కదా ఉంగరాన్ని ఇచ్చాడు, అభిజ్ఞానం ఇచ్చాడు అంటే నా ఆయన నమ్మకం ఉంది కదా, ఆయన నమ్మకాన్ని నిలబెట్టినట్టు. విధివశాత్తు విడిపోయినటువంటి సీతారాములు అనేటువంటి మహాత్ములు ఉన్నారే, ఆయన్ని కూర్చినటువంటి పుణ్యం నాకు దొరుకుతుంది. ఎన్ని ఆనందాలు ఉన్నాయి! ప్రతి విషయము ఆనందదాయకమేగా. అందుకని ఆనంద సందోహం, ఆనందములు ఎవరికైనా ఆనందం అంటారు, కానీ ఆనందముల సముదాయం కలిగిన వాడు అన్నమాట ఎవరి విషయంలో వాడు. కానీ హనుమంతుని విషయంలో ఆనంద సందోహ, ఆనందముల సముదాయాన్ని అనుభవిస్తున్నట్టు ఒకేసారి ఎన్నో ఆనందాలు ఒకేసారి చిక్కుడిపోయేది. చెయ్యబోతున్న జరగబోతున్న కష్టమైన పని మొదలు పెడుతున్నవాడికి భయం ఉండాలి, కానీ హనుమంతుడికి ఆనందమే కలిగింది. ఎందువల్ల? మారుతాత్మజ, ఆయన మరుత్తుని యొక్క కుమారుడు, వాయుదేవుని యొక్క కుమారుడు. వాయువు అంటే అంత వేగం ఉంది, వాయువు అంటే అంత శక్తి ఉంది. లోకంలో ఏమీ కదలలేనివన్నీ కూడా వాయువు చాలా సునాయాసంగా కదిలించేస్తారు కదా. వాయువుకున్న శక్తి తుఫాను సమయంలో తెలుస్తుంది మనకి, పుట్టబడి తెలియకపోయినా. కనుక ఆ మారుత ఆత్మజుడు కనుక, అంటే మరుత్ అంటే వాయువు, వాయుసుతుడు కాబట్టి అతని ఆనంద సందోహంతో ఎగరాయనుకున్నాడు. వెంటనే ఏం చేశాడు ఆయన? ధ్యాత్వం రామం పరాత్మానం ఇదం వచనమబ్రవీత్. ఒక్కసారి శ్రీరామచంద్రమూర్తిని ధ్యానం చేసుకున్నాడు. పరాత్మానం, పరమాత్మగా భావించి ధ్యానం చేశాడు. అంతేగాని నా ప్రభు అయినటువంటి సుగ్రీవుని యొక్క స్నేహితుడు అని భావించలేదు. అక్కడ సాక్షాత్తు పరమాత్మ అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క కార్యక్రమాన్ని ఇప్పుడు నేను చేస్తున్నాను అని భావించాడు. ఇలా అంటున్నాడు, ఏమని? రాముని ధ్యానించి పశ్యంతు వానరాహ, వానరాహ ఓ వానరులారా, పశ్యంతు చూడండి. ఏమిటిది? సర్వే అందరూ కూడా చూడండి. గచ్చంతం మాం విహాయస, ఆకాశ మార్గంలో ఎగరబోతున్నటువంటి నన్ను ఒక్కసారి మీరందరూ చూడండి. చూడండి, నేను ఎగురుతున్నాను, అందరూ ఇటే దృష్టి సారించండి. అప్పుడు అందరూ కూడా చూస్తూ ఉంటారు. అదొక అద్భుత కార్యం. అది ఇప్పుడు
క్రికెట్ చూడడం కోసం స్టేడియం దగ్గర కూర్చున్నాడు అనుకోండి, సరిగ్గా వాడు ఓ సిక్సర్ కొట్టాడు అనుకోండి, ఆ ఏదో పరధ్యానం అదే సమయంలో కూర్చొని దృష్టిలా పక్కే పెట్టుకున్నాడు అనుకోండి, అందరూ విడిపోయి సిక్సర్ అన్నారు. ఎంత బాధపడిపోతున్నాడు, అరే ఇది తప్పింది నవ్విన చూడలేదే, ఆ కొట్టడం చూడలేదు, బంద్ వెళ్ళిపోవడం చూశాడు కానీ అరే అనవసరంగా ఒకరు పక్క తిప్పుకున్నానే బాధపడతారు. అందుకని ఏదైనా విషయం చెప్తున్నప్పుడు, ఓ మంచి విషయం చెప్తున్నప్పుడు దాటిపోతుందేమోనని సావధానంలో వినండి. అవధారయ అంటారు. అంటే మీరందరూ అవధానులే ఉండండి. అవధానులు అంటే ఏకాగ్రత కలిగిన వారిని అర్థం. కనుక మీరు సావధానంగా వినండి, సావధానంగా గమనించండి, మీ దృష్టి ఇటే కేంద్రీకరించండి, దృష్టి పక్కన తప్పించుకోకండి అని చెప్పడం. ఇప్పుడు నేను ఎగురుతున్నాను, తర్వాత చూసి అయ్యో హనుమంతుడు ఎగిరిహేడా, అయ్యో మనం చూడలేదు అని మీరు మారుతుంది. ఇలా ఎగరడం పెట్టి అలా క్షణకాలంలో కరుచూపు మీద దాటిపోతాడు. ఇప్పుడు హనుమంతుడే కనబడ్డాక. కాబట్టి ఆవిడ రాకెట్ ఎగురుతుంటే చూడడం కోసం మనం టీవీల ముందు కూర్చుంటాం. అదే సమయంలో ఫోన్ ఏదో వచ్చింది, అలా వెళ్ళి ఇలా వచ్చి వెళ్ళిపోయింది రాకెట్. ఎంత బాధగా ఉంటుంది. ఆ సమయంలో కదలకూడదు. మన రాకెట్ ఎగరడం చూడడం కోసం ఎగిరిపోయిన తర్వాత ప్రయోజనం ఆ ఆరంభ సమయం మొట్టమొదటి పైకి లేస్తున్నప్పుడు చూడాలి. అది కదా మన కోరిక. ఇంకా పైకి ఎగిరిపోయిన తర్వాత అలా వెళుతూ ఒకలాగా ఉంటుంది, వెళుతూ ఉంటుంది అంతే. అలాగే విమానం ఎక్కినప్పుడు విమానం ఎక్కిన వెంటనే నిద్రపోకూడదు. ఎందుకంటే మొట్టమొదటి పైకి లేస్తున్నప్పుడు మనకి కలిగే అనుభూతి వేరు. ఇంకా పైకి వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని గంటలైనా ఒకలాగే ఉంటుంది, ఇంక తేడా ఏముండదు. ఎన్ని గంటల ప్రయాణం చేసినా విమానం ఒకలాగే ఉంటుంది. 2 సార్లు తేడా, ఇలా పైకి లేస్తున్నప్పుడు, ఇలా కిందకి దిగుతున్నప్పుడు. ఆ 2 సార్లు ఒక రకమైన అనుభూతి మనకు కలుగుతుంది. ఆ అనుభూతి పొందకపోతే విమానం ఎక్కడ ఉపయోగం లేదు, ఆ ఆనందం లేదు. ఎక్కడ ఏ పని మనం చేస్తున్నా దానికి సంబంధించిన అనుభూతిని పొందాలి. అనుభూతి పొందనప్పుడు అది ఎంత గొప్ప పని అయినా ఏమీ ఉపయోగం లేదు. ఆఖరికి మనం తినేటువంటి పదార్థం కూడా అది ఏం తింటున్నామో గమనించుకుని తెలుసుకుని అనుభూతిని పొందుతూ తింటే ఆ తిండి వంట పడుతుంది. లేకపోతే ఏదో ఒకటి ఏదో ఫోన్లో మాట్లాడుతూ ఇలా తింటే అసంకల్పిత ప్రతీకార చర్యగా నోట్లో వెళ్ళిపోయింది అనుకోండి, ఏముందో తెలియదు, ఏం తింటున్నామో తెలియదు, ఆ తిండి వంట పట్టాలి. అందుకే మౌనేన భుంజీత, మౌనంగా భోజనం చేయండి అన్న. ఎందుకు మౌనంగా? మనం ఎక్కడ లేని కబుర్లు భోజన సమయంలో వస్తాయి. మౌనంగా ఎందుకు చేయమన్నా, ఏం తింటున్నావో మనకు తెలియాలి, అప్పుడు రసాయనం కలుగుతుంది. లేదా టీవీలో ఓ సీరియల్ చూస్తావు, పక్కవాడితో మాట్లాడుతూ సీరియల్ చూస్తూ ఉపయోగం లేదు. నువ్వు సీరియల్ చూడాలనుకుంటున్నావా, దానికి వాళ్ళకి కేటాయించవా, ప్రతి డైలాగు ఫాలో, ఆ డైలాగ్ని ఆనందించు, ఆస్వాదించు, అప్పుడు ఆ రసానందం కలుగుతుంది. సినిమాకి వెళ్ళి అంతే, కొంతమంది సినిమాకి వెళ్ళి పక్కవాడితో కబుర్లు చెప్తారు, ఇంకెందుకు సినిమా చూడటం అంటే. ఆ పని ఈ పనిని కాదు, అది పెద్ద స్థాయి పని చిన్న స్థాయి పని అని కాదు, ఏ పని చేసినా సరే దాని ఎందు లీనమై చేస్తేనే అనుభూతి కలుగుతుంది. ఇప్పుడు హనుమంతుడు ఒక మహాకార్యాన్ని చేస్తున్నాడు, అందరూ చాలా వింతగా చూస్తున్నారు. ఒక్కసారి మీ దృష్టి మరుగుతుందేమో, సావధానంలో పడి, సావధానులే నన్ను గమనించండి, ఇదిగో నేను ఎగురుతున్నా అని ముందే చెప్తున్నాడు అన్నమాట. కనుక పశ్యంతు వానరాహ సర్వే గచ్చంతం మమ విహాయస, ఆకాశంలో ఎగురుతున్నటువంటి నన్ను ఒక్కసారి చూడండి. అమోఘం రామ నిర్ముక్తం మహాబాణం ఇవ అఖిలాహ, అఖిలహ వానరాహ, అందరూ వానరులు కూడా చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు నేను పెడుతున్నాను, ఎలా పెడుతున్నాను తెలుసా? అమోఘం రామ నిర్ముక్తం మహాబాణం ఇవా, నన్ను హనుమంతుడు ఇలా చూడకండి. అమోఘం అంటే వ్యర్థము కానిది అర్థం, మోఘం అంటే వ్యర్థం, అమోఘం అంటే వ్యర్థము కానిది. ఒక పని ఏదైనా ఎవరన్నా రాముడు పని చేసాడు అనుకోండి, ఏ పని చేసానికి అర్థంగా ఉండవు. మనం చాలా వ్యర్థము లేని పనులు చాలా చేస్తుంటాం, అన్ని సార్థకములే కాదు. కానీ రాముడు లాంటి వాడు వ్యర్థములుగా ఏ పని చేయడు. అలాగే రాముడు బాణం విడిచిపెట్టాడు అనుకోండి, అది వ్యర్థము కాదు. అంటే ఒక బాణం విసిరే గురి తప్పి పక్కకు పోయింది అనుకోండి, వ్యర్థం. రాముడు ఒకే బాణం అంటే దాని అర్థం ఏంటి? ఒక బాణంతో రెండో బాణం వేయడం అర్థం కాదు. ఏ ఒక్క బాణము నిరర్థకం కాదు, ఎక్కడ గురిపెట్టి కొట్టాడో అక్కడ తగిలి తీరుతుంది. అదే ఒకటే బాణంలో దాని అర్థం ఉందన్నమాట. ఒక బాణం గురి తప్పడం చేత రెండో బాణం వేయడు. ఆ ఒక బాణం చాలకపోతే రెండో బాణం వేస్తాడు. రావణాసురుడు లాంటి వాడికి ఒక బాణం చాలకపోతే వాడు ఆ బాణాన్ని తిప్పి కొడితే రెండో బాణం వేస్తాడు తప్ప గురి తప్పుట అనే మాట మాత్రం ఉండదు. అదే ఒకటే బాణము, ఒకటే మాట. ఓసారి ఓ మాట మాట్లాడి కాసేపు అలా వద్దులే, ఓ పని చేద్దాం, ఇలా చేద్దాం, ఇలా మాట మార్చదు. ఒకసారి ఓ మాట అన్నాడంటే దానికి కట్టుబడిపోయి ఉండడమే, అది ఒకటే మాట. ఒకే బాణం ఒకటంటే ఓ మాట మాట్లాడి రెండో మాట మాట్లాడడం అర్థం కాదు, అన్న మాటకి కట్టుబడి ఉండుట అని అర్థం. ఒకటే మాట అంటే అలాగే ఒకే భార్య, ఒకే బాణం, ఒకే మాట, ఒకే భార్య అంటే అర్థము లేవన్నమాట. కనుక అమోఘం రామ నిర్ముక్తం మహాబాణమే అఖిలాహ మాం పశ్యంతు, రాముడు విడిచిపెట్టిన బాణం ఎలాంటిదో నన్ను కూడా అలా చూడండి.
అంటే రాముడి విడిచిపెట్టబడిన రాముడి చేత విడిచిపెట్టబడిన బాణలాగే ఇప్పుడు నేను ఎగురుతున్నా. నన్ను రామబాణంలో చూడండి, ఒక వానరులా చూడదు, మీ హనుమంతులా చూడదు. ఎంత ఎంత ఉదాత్తమైన భావం అది. రాముని బాణంతో పోలిక అండి. అసలు ఒక సామాన్యుడు ఎవడనే చేసుకోకూడదు అలాంటి పోలిక. ఆ పోలిక ఎంత గొప్పది అంటే ఒక రకంగా చాలా అహంభావంగా కనిపిస్తుంది, కానీ ఇక్కడ అహంభావం కాదు, మహావినయం. రాముని బాణంతో పోల్చుకోవడం అంటే సామాన్యుడి వల్ల కాదు. అరే నువ్వెక్కడా, రావు బాణం ఎక్కడా, ఇంత గర్వమా నీకు అని అనొచ్చు, కానీ అందులోనే మహావినయం ఉంది. ఎందుకంటే రాముని బాణం కొడితే మరి లక్ష్యాలు తిరుగుతుంది, మధ్యలో ఎక్కడ ఒకటి ఆగదు. ఆ శక్తి రామ బాణానిదా రాముడిదా? బాణానిదే శక్తి అయితే ఆ బాణం అక్కడ పెట్టి ఓ బాణమా వెళ్ళి వాడు కొట్టుకుంటే వెళ్ళాలిగా, అది వెళ్ళలేదుగా. అంటే బాణానికి శక్తి లేదు. ఆ బాణానికి శక్తి ఉంటే మళ్ళాంటి వాళ్ళు ఎవరైనా తీసుకుని ఆ ధనుస్సునికి దాన్ని సంధించి మనం కొట్టేసినా వెళ్ళాలిగా, వెళ్ళటం లేదు. రాముడు కొడితేనే వెళుతారు. అంటే శక్తి రాముడి. అంటే రాముడు ప్రయోగించిన శక్తియే తన శక్తిగా, రాముడు కల్పించిన వేగమే తన వేగంగా ఆ బాణం వెళ్ళి లక్ష్యాన్ని భేదిస్తోంది. ఇప్పుడు నేను వెళుతున్నానంటే ఈ శక్తి నాది కాదు, రాముడు కల్పించిన శక్తియే నా శక్తి, రాముడు ప్రయోగించిన వేగమే నా వేగంగా నేను వెళుతున్నాను. నేను కేవలం రాముని పనిముట్టు లాంటి వాడిని. రాముడు ఒక బాణంతో కొడితే అది లక్ష్యాన్ని భేదిస్తే దానివల్ల కలిగిన ప్రయోజనం రామునికి కానీ బాణానికి కాదు. బాణానికి ఏ ప్రయోజనము లేదు, అలాగా నాకు కూడా ఏ ప్రయోజనం లేదు. ఇక్కడ నేను ఎక్కడికి విజయాన్ని సాధిస్తే దానివల్ల కలిగే ప్రయోజనం రామునికి. అంటే నేను రాముని పనిముట్టు లాంటి వాడిని. రాముడు ఎలా ఉపయోగించుకుంటున్నాడో నేను అలా ఉపయోగపడుతున్నాను. దీనివల్ల కలిగే లాభం కూడా ఆయనకి, కానీ ఇందులో నాకు రవ్వంత ప్రయోజనం కూడా లేదు అని ఒక నిస్వార్థమైనటువంటి ఆలోచనతోటి మహా వినయంతో చెబుతున్నటువంటి మాటది రామబాణంతో పోల్చుకోవడం అంటే హనుమంతుడు. కనుక అమోఘం రామ నిర్ముక్తం మహాబాణమివ అఖిలాహ పశ్యామి అద్యేవ రామస్య పత్రీం జనకనందినీం. ఈ రోజే నేను, అద్యేవ అంటే ఈ రోజే, నేడే, జనకనందినీం రామస్య పత్రీం పశ్యామి, జనక మహారాజు యొక్క కూతురు రాముని యొక్క భార్య అయినటువంటి సీతాదేవిని ఈ రోజే నేను చూసేస్తాను. వెళుతున్నాడు, వెళ్ళాక ఎన్నాళ్ళైనా పడదు కదా. ఏ లక్క అంటే ఏమన్నా చిన్నదా? ఆవిడ ఎదురుగుండా పెట్టి కూర్చుంటారా? రా హనుమాన్ చూడు అని చూపిస్తారా ఎవరన్నా? అక్కడ ఏమో ఎన్నాళ్ళైనా పట్టచ్చు, వారం పట్టచ్చు, నెల పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు, అసలు కనపడకపోవచ్చు. కానీ ఇతని ఆత్మవిశ్వాసం ఏంటి? నేడే చూసేస్తారా నేను, ఆమెను ఈ రోజు దర్శిస్తాను. పశ్యామి అద్యైవ రామస్య పత్రీం జనకనందినీం. ఇక్కడ కృతార్థోహం పునః పశ్యామి రాఘవం. కృతార్థోహం, నేను కృతార్థునవుతా. కృతార్థుడు అంటే అర్థం ఏంటి? అనుకున్న పని చేసినవాడు. మనం ఏదనుకుంటామో దాన్ని సాధించగలిగితే కృతార్థుడు అయ్యాడు. అమ్మాయి నేను కృతార్థుడు అయ్యానండి అంటారు. అంటే అనుకున్నది సాధించగలిగాను, లేదా నేను పుట్టినందుకు ఏది ఫలం అనుకున్నామో ఆ ఫలాన్ని సాధించడం అని అయ్యాను. అంటే ఆ కృతార్థత వాళ్ళ ఆలోచన బట్టి చిన్న స్థాయిలో ఉండొచ్చు, పెద్ద స్థాయిలో ఉండొచ్చు. మొత్తం మీద అంటే ఏదో కాఫీ తాగుదాం అనుకున్నాను, ఇచ్చాడు కాఫీ తాగాను, కృతార్థం ఏంటంటే కుదరదా? ఇలా చిన్న చిన్న వాటికి వాటిని అన్వయించకూడదు. కృతార్థత అంటే చదువుకుంటున్నాం, పరీక్ష రాసాం, పాస్ అయ్యాం, ఫస్ట్ క్లాస్ వచ్చింది, అమ్మాయి కృతార్థం అయ్యాను. ఎందుకని? ఏడాది చదివిన దానికి ఫలితం అక్కడ, లేదా ఫైనల్ ఇయర్ అనుకోండి 4-5 ఏళ్ళు చదివిన దానికి ఫలితం అక్కడ, అమ్మయ్య కృతార్థుని అయ్యాను. ఆ స్థాయిలో చెప్పుకోవాలన్నమాట. ఇప్పుడు శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని దాటితే కృతార్థుడైనట్టు కాదు. ఎందుకు పెడుతున్నాడు దాటడానికి? అక్కడ సీతను చూడడానికి. సీతను చూస్తేనే కృతార్థుడైనట్టు. నేను కృతార్థుని అయిపోయాను. ఇక్కడ చూడని మాట కృతార్థ భవిష్యాన్ని అనడం లేదు, అహం కృతార్థ, నేను కృతార్థుని అయిపోయింది. ఇంకా ఆత్మవిశ్వాసం. 2 మార్లు చెప్తున్నాడు, కృతార్థోహం, నేను కృతార్థుని అయిపోయింది. అంటే దిరుక్తము కుశార్థకము అని వ్యాకరణ శాస్త్రంలో ఒక మాట చెప్తారు. ఏదైనా ఒక మాట కనుక 2 సార్లు పలికితే అది ఆధిక్యాన్ని సూచిస్తుంది. ఏమిటి ఆధిక్యము అంటే ఎవరైనా ఇక్కడ వచ్చారనుకోండి, రా అంటే రా అన్నాం అనుకోండి, మన ప్రేమ యొక్క ఆధిక్యాన్ని సూచిస్తుంది. రా అన్నమాట 2 సార్లు ఎందుకు అంటే ఫలానా ఏదైనా ఉందండి, ఉంది అంటే అనుమానం లేకుండా ఉందని చెప్పాలి. ఉంది అంటే ఉంది అంటే అయ్యో లేకపోవడం అంటే ఇది ఎప్పుడు మా ఇంట్లో ఉంటుంది, సిద్ధంగా ఉంటుంది, ఇది సిద్ధంగా ఉంది తీసుకో అన్నా. అంటే మనం చెప్పే విషయానికి ఆధిక్యాన్ని సూచించాలంటే, లేకపోతే అక్కడ అతను ఎవరో అక్కడ
రాముడు ఒకసారి రాముడు అంటే సరిపోతుంది. రాముడు అనుమానం ఏమీ లేదు, అంత ఖచ్చితంగా రాముడే అని చెప్పడం ఉద్దేశం. రాముడు వచ్చినవాడు రాముడయ్య అని. అందుకని ఇలాగ ద్విరుక్తంబు దుచార్థకంబు 2 మాటలు చెబితే అది ఆధిక్యాన్ని సూచిస్తుంది. కృతార్థోహం నేను కృతార్థుని అయిపోయినట్టే, సీతమ్మను చూడడం, మళ్ళీ తిరిగి వచ్చి రాముడికి మళ్ళీ వెనక్కి వచ్చి రాముడికి ఇక్కడ 2 ఉన్నాయి. అటు వెళ్ళడం, సీతను చూడడం ఒక కృతార్థత, మళ్ళీ వెనక్కి రావడం, ఆ వార్త రాముడికి చెప్పుడా, ఇది పోయినట్టే. అంటే 2 పేపర్లు ఉంటే ఒక పేపర్ పేసితే ఉపయోగం లేదు, 2 పేపర్లు పేసేవాళ్ళు అక్కడ. అందుకని ఏదో ఒకసారి నేను పిహెచ్డి చేసినప్పుడు పరీక్ష పేపర్ ఉన్నప్పుడు 2 పేపర్లు ఉంటాయి. ఒకటి నా సబ్జెక్ట్, రెండవది పిహెచ్డికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని ఉంటాయి కదా, ఒక థియరీ ఉంటుంది, అదొకటి, అదో పేపర్ ఇదో పేపర్. అప్పుడు మా గురువు గారు తంగిరాల వెంకట సుబ్బారావు గారు, ఆయనతో మా జాతికి ప్రిపేర్ అయ్యారా అని అడిగితే అంటే ప్రిపేర్ అయ్యారని, ఒకటేమో నా సబ్జెక్ట్ ఏంటి దానికి ప్రిపేర్ అవ్వట్లేదు, అర్థ సందులు సమాసాలు అవి ఇవన్నీ ఉంటాయి, నేను భారతం గురించి ఉంది, ఇవన్నీ పర్వాలేదు నాకు, ఇది మాత్రం అంత థియరీ అండి బాబు, పైగా అంత చాలా వరకు ఇంగ్లీష్లో పెట్టడం ఉంది, మనకి ఆ పుస్తకాన్ని ఇంగ్లీష్లో ఉన్నాయి, ఈ సబ్జెక్ట్ మాత్రం నాకు కొత్త అండి, ఇది నా సబ్జెక్ట్ కాదన్నా. వెంటనే మన కోర్సులో ఉన్నదంతా మన సబ్జెక్టే, ఇది మన దగ్గర ఏమిటి, కాబట్టి ఇది ఇంతకుముందు చదివారు, ఇది ఇప్పుడు చదవాలి, పరీక్షకి వెళ్ళే ముందు ఏదైనా చదవాల్సిందే, మన కాదేమిటి అంటారు. అలాగే మా గురువు గారు రావు వెంకటేశ్వర గారు అని ఉన్నారు, ఆయన ఏమన్నా ఇందులో ఐఎంపీ అనేవాళ్ళు, అప్పుడు ఇంపార్టెంట్ అన్నారు, ఐఎంపీ పెట్టుకునేవాడు అనమాట. మాస్టర్ అని చెప్పేశారు, ఈ ప్రశ్న చదవండి ఇవి ఇంపార్టెంట్ అని. రావు వెంకటేశ్వర గారు ఎవరు అంటే అన్ఇంపార్టెంట్ అయితే టెస్ట్లో ఎందుకు ఉంటుంది, టెస్ట్లో ఉన్నదంతా ఇంపార్టెంట్ అయ్యేవాడు. ఐఎంపీ ఇంపార్టెంట్ మొదలు పెట్టేవారు కదా, అన్ఇంపార్టెంట్ టెస్ట్లో ఎందుకు ఉంటుందయ్యా, టెస్ట్లో ఉన్నదంతా ఇంపార్టెంట్, మొత్తం చదవండి చివరిదాకా, అక్కడెక్కడ చదవడం ఏంటి, అప్పుడు అక్కడెక్కడ పరిజ్ఞానం వస్తుంది, పూర్తి పరిజ్ఞానం వస్తుంది మీకు, మొత్తం చదవాల్సిందే అనేవాడు. వాళ్ళు మహాపండితులు, వాళ్ళ పద్ధతులు అట్లా ఉంటాయి వాళ్ళు. సరే, ఇక్కడ కృతార్థోహం ఎందుకడ పునఃపశ్చామి రాఘవం, వెనక్కి వచ్చి మళ్ళీ రాముడు చూస్తారు. అంటే సీతను చూసిన ఒక కృతార్థత, ఇప్పుడు 2 పేపర్లు వేసేవారు కదా, మళ్ళీ తిరిగి రాలేకపోతే ఏ కారణం వల్ల కృతార్థత పోయినట్టే. అదే వెనక్కి వస్తారు, రాముడు కూడా చూస్తాడు, 2వ కృతార్థత. ఎంత అందమైన ఆ పద ప్రయోగం ఉంది అక్కడ. అప్పుడు ప్రాణ ప్రయాణ సమయే యస్య రామ సకృత్స్మరన్, ప్రాణం పోయే సమయంలో ఎవరి నామమును ఒక్కమారు, సకృత్ అంటే ఒక్కమారైన స్మరించి నరహ తీర్త్వా భవాంభోజిం అపారం యాతి తత్తరం, మానవుడు ఈ సంసార సముద్రమును దాటి ఏ మహానుభావుల్లో ఏకమైపోతాడో, ఏ మహానుభావునికి స్థానాన్ని చేరుకుంటాడో, కిం పునః తస్య దూతోహం తద అంగుళి ముద్రిక, అలాంటి వాడికి నేను దూతనయ్యాను. ప్రాణ ప్రయాణ సమయంలో, ప్రాణం పోయే సమయంలో ఒక్కమారు, 100 మార్లు కాదు, ఒక్కమారు ఎవరి నామం చదివితే, ఆ మాట అనగలిగితే, ఇది నిజంగా అదృష్టవంతులకి మాత్రమే దక్కేటువంటి విషయం ఇది. అందుకే అంటాడు, అప్పటికి కలుగదో నీ నామస్మరణ, కాబట్టి నేను ఇప్పుడే చేస్తానంటాడు రామదాస్. అంటే కఫము గుర్తుకనంటే నాడు నీ నామస్మరణ కలుగుతా, స్మరణ కలుగుతుందో లేదో అది ఇప్పుడే చేస్తాను, దానికి స్మరణ అంటాడు కదే. చివరికి స్మరణ, ప్రాణం పోయే చూడండి, మామూలు మరణం కాకుండా ఎవడో పిస్తోల్తో పేరు చేస్తే 2 గుళ్ళు శరీరంలోకి దూరిపోతే అప్పుడు బాధపడి అమ్మో బాబో అని తన భాషలో అనవలసిన వాడు అలా అనకుండా హేరామ్ అని ప్రాణం వదిలేసాడంటే వాడు కృతార్థం. నిజంగా వాళ్ళకి మోక్షం వస్తుంది. హేరాము చివరమడి ఎవరికి వస్తుంది అన్నమాట. అలా రావాలి. ఒక అతనికి ఒకరు ఎప్పుడు కూడా ఇలాగే తన కొడుకులకి పేరు పెట్టుకున్నాడు. ఏమో చివరి సమయంలో ఎప్పుడు వాళ్ళ పేరు, పిల్లలకి దేవుడి పేరు పెట్టడం అదేనండి. ఎప్పుడు ఆ పేరుతో పిలుస్తూ ఉంటే ఆ వంకన భగవన్ నామాన్ని ఉచ్చరిస్తాం. షావుకారు తన కొడుక్కి ఇలా పేర్లు పెట్టుకున్నాడు. ఏదో కేశవ, నారాయణ, గోవింద, మాధవ, 4 కొడుకులు 4 పేర్లు పెట్టుకున్నాడు. ఎప్పుడో పేరుతో పిలుస్తూ ఉండేవాడు. అవసరం దశ వచ్చేసింది. అప్పుడు ఇంకో చివరికి వచ్చేస్తుంది. అప్పుడు రే కేశవా అన్నాడు, వచ్చాడు కేశవుడు. రే నారాయణ అన్నాడు, నారాయణ కొడుకు వచ్చాడు. ఒరే మాధవ అన్నాడు, మాధవుడికి వచ్చింది. ఒరే గోవిందా అన్నాడు, గోవిందుడి. ఏమిటి నాన్నగారు అన్నారు. అందరూ
ఇక్కడే ఉన్నారా, మరి కొట్టు దగ్గర ఎవరున్నారు అని ప్రాణం లేదు. ఉపయోగం ఉంది. మళ్ళీ వాడు ఆ తాపత్రయము, ఆ కొట్టు, ఆ వ్యాపారం చూసుకోవడం మళ్ళీ పుట్టేస్తారు వాడు. చనిపోయేటప్పుడు ఏ భావజాలంతో మనం ఉంటామో అదే భావజాలం కలిగిన వ్యక్తిగా మళ్ళీ పుడతాము. అందుకని చనిపోయే సమయంలో భగవన్నామస్మరణ చేయాలి. అప్పుడు ఒక్క మారుగా రాదు కాబట్టి ఇప్పటి నుంచి అభ్యాసం చేయాలి. ఎప్పుడు ఆ భగవన్నామస్మరణతో ఏమన్నా అలవాటు అయిపోయినప్పుడు అప్పుడు కూడా అదే చేస్తాం. ఇప్పుడు ఎవరైనా చనిపోయే సమయంలో ఒక్కమారు, ఎక్కువ సార్లు అక్కర్లేదు, ఒక్కమారు కనుక ఎవరి నామాన్ని ఉచ్చరిస్తే ఆయన ఫలాన్ని చేరుకుంటారో, మోక్షాన్ని చేరుకుంటారో అటువంటి వాడికి నేను దూతనా, అటువంటి శ్రీరామచంద్రమూర్తికి నేను దూతనా. పైగా ఇన్ని కోట్ల మంది ఉండగా అందరిలో నన్నే ఎన్నుకుని ఆయన చేతిలో ఉంగరాన్ని నా చేతికి ఇచ్చాడా. కృతార్థోహం కృతార్థోహం. అందుకే నేను కృతార్థం అయిపోయా. ఇంకా తమేవ హృదయధ్యాత్వ లంఘయామి అల్పవారిధిం. ఆయన్ని హృదయంలో పెట్టుకుని నా శక్తితో నేనే దాటడం లేదు, ఆ శ్రీరామచంద్రమూర్తిని నా హృదయంలో పెట్టుకుని లంఘయామి దాటేస్తున్నాను. దేన్ని? అల్పవారిధిం. 100 యోజనాల సముద్రం అంటే నా దృష్టిలో గోష్పాదమంతా. గోష్పరీకృత వారాసిం మశకీకృత రాక్షసం అని అన్నారు కదా. మరి ఆయన దృష్టిలో సముద్రం అంటే గోవు పాదమంతా, రాక్షసుడు అంటే దోమల లాంటి వాడు. రామాయణ మహామాల రత్నం వందే అనిల ఆత్మజం అని చెప్తారు కదా. కాబట్టి ఇక్కడ అల్పవారిధం, ఈ రాముడిని నా హృదయంలో పెట్టుకుని నేను ప్రయాణం చేస్తే ఈ సముద్రం 100 యోజనాలు నాకు లెక్క ఏం కాదు, చాలా అల్పమైనది. అంటే ఒక పని మీద బయలుదేరి పెడుతున్నవాడు, ఆ మహాకార్యాన్ని సాధించాలనుకునేవాడు ఆ పని చాలా పెద్దదని కానీ చాలా కష్టమైందని కానీ భావించాడు. ఇదే ఉంది రామం. పర్వతానికి పరీక్ష కొడుతున్న విద్యార్థి, అయ్య బాబాయ్ పర్వతానికి పరీక్ష అంటే మాట్లా, ఇన్నేళ్ళు మనం చదివినంత ఇప్పుడైనా చేరి చాలా కష్టమైన ప్రశ్నలు ఇస్తారు ఇలా అనుకుంటే వాడికి వచ్చిన ప్రశ్న కూడా జవాబు మర్చిపోతాడు. నమ్మం ఏడాది చదివాం, ఎవరో కూడా రాయలేమా? ఇవన్నీ మనం చదివిస్తున్నదేగా. మనం చదివిన దానికంటే వాడు కొత్తగా ఏమిస్తాడు, ఏరిచ్చినా రాసేయడం పర్వాలేదు అన్న నమ్మకంతో వెళ్ళాడు అనుకోండి, వాడు ఏరిచ్చినా ఎంతో కొంత గుర్తొచ్చేస్తాడు. అసలు చదువుని ప్రశ్న ఇచ్చినా కూడా అసలు చదువుకున్నవాడుగా మాస్టర్ చెప్పినప్పుడు వినుంటాడు కదా. ఈ పరీక్ష వెళ్ళే సమయంలో చదివి ఉండకపోవచ్చు కానీ అంతకంతా మాస్టర్ చెప్పగా వినే ఉంటాడుగా. అప్పుడేదో మీరు అప్పగించి ఉంటాడు కదా. ఆ సంస్కారం ఏదో ఉంటుందిగా, ఎంతో కొంత గుర్తొస్తుందిగా, ఎంతో కొంత రాస్తాడుగా, ఎంతో కొంత మార్కులు వస్తాయిగా, వాడు కృతజ్ఞతలు. అందుకని ఒక ఆత్మవిశ్వాసం ఉండాలి. ఈ పని నేను చెయ్యగలను అనుకుంటేనే వాడు చేయగలడు. ఆ పనిని చిన్నదిగా భావించాలి. పని పెద్దది నేను చిన్న అనుకుంటే మాత్రం పడవ. కనుక అదే ఉంది అల్పవారిధం. ఈ చెప్తా హనుమాన్ బాహు ప్రసార్య ఆయతవాది. ఇంకా 2 చేతులు కూడా చాచాడు, బయలుదేరి పెడుతున్నాను. రుజుగ్రీవ, తిన్నగా మెడ తిన్నగా పెట్టుకున్నాడు. ఊర్ధ్వ దృష్టి, దుష్టన పైకి పెట్టుకున్నాడు. ఊర్ధ్వ దృష్టి సన్ ఆకుంచిత పదద్వయ, 2 కాళ్ళు దగ్గరికి పెట్టుకున్నాడు. దక్షిణాభిముఖ, దక్షిణంగా ముఖం పెట్టాడు. తూర్ణం పప్పులువే అనిల విక్రమ, ఒక్కసారి వాయువేగంతో పైకి ఎగిరాడు. రాకెట్ పైకి లేచినట్లే ఒక్కసారి పైకి లేచాడు. స్వామి జై శ్రీరామ్. ఆకాశాత్తరితం దేవ్యై దేవై వీక్ష్యమానో జగామసః దృష్ట్వా అనిలసుతం దేవాః గచ్చంతం వాయువేగతః. దేవతలందరూ చాలా ఆశ్చర్యపోయి బారులు తీరు ఉన్నారు అక్కడ. ఎవడయ్యా, ఇంతవరకు చరిత్రలో లేదు. 100 యోజనాల సముద్రం దాటడం ఒక వానరుడు. అది ఇప్పుడు రావణాసుడు పుష్ప విమానం ఎక్కి, అదే ఏదో విమానం ఎక్కువ అటు ఇటు వెళ్ళేవాడు. విడిగా హనుమంతుడు వెళ్ళినట్టుగా ఇప్పుడు వెళ్ళలేదు. ఆ దాటే శక్తి విమానాలు. కానీ ఒక వానరుడిపై రాక్షసుల శక్తులు ఉంటే పుట్టుకతో, కానీ ఆ శక్తి ఏ జాతికి అయితే పుట్టుకతో ఉండదో ఆ వ్యక్తి 100 యోజనాల సముద్రాన్ని దాటం ఏంటండి? దేవతలంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు అక్కడ. అలా చూస్తూ ఉండగా వాయువేగంతో వెళ్ళిపోతున్నాడు. పరీక్షణార్థం సత్వస్య వానరస్య ఇదం అబ్రువన్ గచ్చేష మహాసత్వో వానరో వాయు విక్రమ నాగానాం మాతరం సురసాపిదాం. అప్పుడు ఏంటంత వేగంగా పెడుతున్నాడు, నిజంగానే వెళ్ళగలడా? వెళ్ళినా అక్కడ కార్యక్రమాన్ని నిర్వర్తించగలడా? ఇతను ఒకసారి పరీక్షిద్దాం శక్తిని బుద్ధి పెట్టింది దేవతలకు ఇదే పని. ఎవడైనా మంది ఉత్సాహంగా చేస్తూ ఉంటే మధ్య మధ్యలో అడ్డంగా పెడుతూ ఉంటారు.
అడ్డంకులు దాటుకోగలిగితేనే వాడు అసలు కార్యాలు సాధించగలడు అనే ఉద్దేశం. ఇప్పుడు చూడండి, ఈ మామూలుగా రన్నింగ్ రేస్ ఉంటుంది, అది కాకుండా మళ్ళీ కొన్ని పద్ధతులు హర్డిల్స్ ఉంటాయి. ఊరికే పరిగెత్తుకుని ఎవడనే పరిగెత్తేస్తాడు, కానీ మధ్యలో హర్డిల్స్ పెడితే వాటిని దాటుకుంటూ దూకుతూ వెళ్ళాలి. అలా వెళ్ళిన వాడు నిజంగా సాధకుడు, కార్యసాధకుడు వాడనమాట. అని చెప్పేసి వెళ్ళాలి. కనుక ఇక్కడ మనకు హర్డిల్స్ ఏర్పాటు చేద్దాం అనుకుంటే దేవత ఆటంగా నాగమాత సరస్సుని పిలిచారు. ఇక్కడ వాల్మీకి రామాయణంలో ముందు మైనాకుడు వృత్తాంతం వస్తుంది, తర్వాత సరస వృత్తాంతం వస్తుంది. ఇందులో మాత్రం తిరగబడింది ముందు సరస వృత్తాంతము, తర్వాత మైనాకుడి వృత్తాంతం వచ్చింది ఈ ఆధ్యాత్మిక రామాయణంలో మాత్రం. ఇవే చిన్న చిన్న తేడా కథాకథలు. ఏదైనా ఒకటి ఎవరి ముందు వస్తాడో ఎవరి వరకైతే ఏంటి. సరసని పిలిచారు. ఓసారి అతనికి అసలు చిన్న అడ్డం పెట్టు, ఏం చేస్తాడో చూద్దాం. బలం ఉండడం వేరు, తెలివి ఉండడం వేరు, రెండుకి తేడా ఉందిగా. ఇతని బలం ఉందని అర్థమైపోయింది, 100 యోజనాలు దాటేస్తున్నాడు. తెలివి ఉండాలి. తెలివి కూడా ఇంట్లో కూర్చుని ప్రశాంతంగా ఆలోచించి బ్రహ్మాండం వ్యూహం పనడం ఆ తెలివితేటలు వేరు. అప్పటికప్పుడు అనుకోని ఆపద వస్తే ఆపద నుంచి దాటాలి, అది సత్యస్ఫూర్తి అనేటువంటి తెలివితేటలు కావాలి. సహజమైనటువంటి దీర్ఘాలోచన వల్ల వచ్చేటువంటి తెలివితేటలు వేరు. కొంతమంది అవి ఉంటాయి, దీర్ఘదర్శులు ఉంటారు, కొందరు ప్రాప్త కార్యజ్ఞులు ఉంటారు. ఇక ఇలాంటి కార్యం చేయాలంటే దీర్ఘదర్శిత ఉండాలి, ప్రాప్త కార్యజ్ఞత ఉండాలి, రెండూ కావాలి. ఇతను దీర్ఘదర్శి సందేహం లేదు, ప్రాప్త కార్యజ్ఞత ఉందా లేదా. ఈ మాటలు మీరు వినుంటారని ఉద్దేశంతో చెప్తున్నాను నేను. చిన్నప్పుడు మనం 3 చేపల కథ చదువుకున్నాము, 7 చేపల కథ కాకుండా. అందులో ఒక చేప పేరు దీర్ఘదర్శి, ఒక చేప పేరు ప్రాప్త కార్యజ్ఞుడు, ఇంకో చేప పేరు దీర్ఘ ఏదో ఉంది, దీర్ఘతప్పుడు ఏదో ఉంది, అంటే మందబుద్ధి అనమాట. అది రాబోయే ప్రమాదాలు ముందుగా ఆలోచిస్తుంది దీర్ఘదర్శి చేప. ఇంకోటి ముందు ఆలోచించదో పట్టించుకోదు, ప్రమాదం వస్తే అప్పుడు కూడా తప్పించుకెళ్ళిపోతుంది. మూడో చేప ముందుగా ఆలోచించదు, అప్పుడు కూడా తప్పించుకుని ఉపాయం రాదు, చెడిపోతుంది. మనుషులు ఇలా 3 రకాలుగా ఉంటారు అని 3 చేపలతో చెప్పి మనకు ఒక కథ చెప్పేసింది సాహిత్యం. భారతంలో వచ్చినటువంటి కథ ఇది. మామూలు ఏదో కాకముఖలు గారు భారతంలో ఉన్న కథ ఇది. అంటే పూర్వీకులు చేపల మీద, లేకపోతే చిలకల మీద, పక్షుల మీద, మృగాల మీద, వీటి మీద పెట్టి కథలు చెప్పేశారు. వీటి మీద పెట్టని చెప్పడం అంటే పిల్లలు మనుషులు ఎప్పుడు చూస్తూనే ఉంటారు, వాడు చూడనటువంటి జంతువుల మీద కథ చెప్తే ఆసక్తిగా వింటారు, మనుషుల మీద కథ చెప్తే ఆసక్తిగా ఉంటారు. అందుకని ఆ పక్షులను జంతువులను వంక పెట్టుకుని కథ చెప్తూ మానవుడు ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదు, సమస్య వస్తే వాటిని ఎలా తప్పించుకోవాలి, లేకపోతే కింద ఎక్కడో నీళ్లుంటే ఒక కాకి కొన్ని రాళ్ళందరూ వేస్తే నీళ్లు పెరిగిస్తే తాగిందంటే ఎంత తెలివైన ఆలోచన ఆ కథ చెప్పిన వాడికి. నిజంగా కాకి ఎప్పుడు అలా చేస్తుందా? దాన్ని ఎక్కడో దొరికితే నీళ్ళు, ఈ కూజలు నీళ్ళే కావాలా ఏంటి దానికి. కానీ ఆ కూజ ఉన్నట్టు, అందులో నీళ్ళు అడుక్కున్నట్టు, రాళ్ళు పట్టుకొచ్చినట్టు, అందులో వేసినట్టు, నీళ్లు పైకి లేదు. పిల్లాడి ఎంత ఆ షార్ప్నెస్ ఎలా పెరిగిపోతుంది పిల్లాడి. ఓ ఇలా చేయాలన్న ఉపాయం అంటే తెలిసిపోదా. మన భారతీయ విజ్ఞానం ఎప్పుడు కూడా ఆ రకంగా పిల్లల్ని తయారు చేస్తున్నారు. అందుకనే మన అందులో మన తెలుగు సంస్కృతి ఎలా ఉంటుందంటే ఏ మొదలు పెట్టేశారు. ఆ అంటే అమ్మ, ధర్మం అనే పురుషార్థానికి ప్రతీక. ఆ అంటే ఆవు, సంపద, ధర్మం, అర్థం అనే పురుషార్థానికి ప్రతీక. ఈ అంటే ఇల్లు, సమస్తమైన కోరికలు తీరేటువంటి ప్రదేశం ఇది, సుఖపడేటువంటి ప్రదేశం ఇది, అంటే కామ పురుషార్థానికి ప్రతీక. ఈశ్వరుడు అంటే మోక్షానికి ప్రతీక. అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షములనే 4 పురుషార్థాలు అనే 4 అక్షరాల్లో అందించేసినటువంటి సంస్కృతి మన తెలుగు సంస్కృతి అంటే. అది దట్ ఈజ్ అవర్ లాంగ్వేజ్, అది మన తెలుగు భాష అంటే కదా. అంతేగాని ఏదో చదవండి, ఏ యాపిల్ తిను, బి బ్యాట్ ఆడుకో, తిను ఆడుకుంటూ మొదలు పెట్టుకుందా భాష. కానీ కాదులేరా అమ్మ యాపిల్, ఆవు, అమ్మ ఆవు ఉంటే నువ్వు బాగుంటే ఇంకా ఇలా చెప్తుంది మన సంస్కృతి. మొదటి నుంచి మనం చెప్పిన కథలు కూడా అంతే. ఆ 7 చేపల కథ కూడా అలాగే చాలా ప్రమాణం. 7 చేపల కథలో ఒక అంతరార్థాన్ని గమనించి నేను ఒక 500 పద్యాల కావ్యంగా రాశానండి 7 చేపలు అనే పేరుతోటి. ఆ 7 చేపల కథలో చాలా గొప్ప మహత్తరమైన పరమార్థం ఉంది. దానికన్నా గొప్ప ప్రచారం పొందిన కథ మరొకట్లేదు. ఎందుకు ఇంత ప్రచారానికి వచ్చిందని ఆలోచిస్తే, అందులో పరమార్థం తెలిస్తే దాంతో ఒక పెద్ద కావ్యం ఒకటి రాయడం జరిగింది. కనుక ఇవన్నీ ఈ హర్డిల్స్ అనేవి అందుకోసం పెద్దలు పెడతారన్న పరీక్ష నుండి ఊరికే రావు. అలాగే మరి ఏడాది చదివేసాక ఒకేసారి 10th క్లాస్ పరీక్ష పెట్టచ్చుగా. మధ్య మధ్యలో యూనిట్లు ఎందుకు, క్వార్టర్లు ఎందుకు, హాఫ్ ఇయర్లు ఎందుకు, ప్రీ ఫైనల్ ఎందుకు అంటే గమ్యం చేయాలని మధ్యలో హర్డిల్స్ ఇవన్నీ. ఈ హర్డిల్స్ దాటితే వాడు ఫైనల్ ఎగ్జామ్లో అయ్యగారు.
ఇక్కడ ఫెయిల్ అయితే అక్కడ ఫెయిల్ అవుతాడు, వెళ్ళాకది దానికి. అందుకని ముందు నుంచే పెడతారనమాట. కనుక ముందు సొలసను తీసుకొచ్చారంతే, ఒక క్వార్టర్లో ఇచ్చే పెట్టారు. ఇక్కడ ఏం చేయమంటారు, అతను విగ్రహం కలిగింది. సరే అయితే వెంటనే అబ్రవీత్ దేవతా వృంద కౌతూహల సమన్విత గచ్చత్తుంబా నరేంద్రస్య కించిత్ విగ్రహం సమాచార. ఓ చిన్న విగ్రహాన్ని కలిగింది. అది మరి పరిపూర్ణ విగ్రహం, వాడు హడిపి పెళ్లి చేయకూడదు, అంతలో చేయకూడదు. అంటే పరీక్షలు ఇచ్చారు, క్వార్టర్లు ఎగ్జామ్ ఇచ్చారు అనుకోండి, అందులో మరి ఎవరో మారంటోడు కదా పరీక్ష పేపర్ తయారు చేయాలి కదా. చేస్తున్నప్పుడు అసలు వాడికి రాకూడదు, ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం తెలియకూడదు. కొంతమంది ఉంటారు మహానుభావులు, పరీక్ష పేపర్ తయారు చేయవయ్యా అవకాశం ఇచ్చేటప్పటికి అదేదో ప్రధానమంత్రి పదవి వచ్చేసినట్టు ఫీల్ అయిపోతారు. ఇంక అసలు ఎట్టి పరిస్థితులు ఆ పిల్లాడికి కాదు, ఆ పేపర్ దిద్దే మాస్టర్ కూడా తెలియనటువంటి రహస్యం లేని ఎక్కడెక్కడ ఉన్న పీకి వాటిని పరిశీలిస్తారు. మాకు ఇప్పటికీ ఎన్నో ఫోన్లు వస్తుంటాయి, అయ్యా పలానా దానికి సమాసం ఏంటండి, దీని వికృతి ఏమిటండి, ఈ పేపర్లు ఇచ్చి మమ్మల్ని అడుగుతూ ఉంటారు. నేను అంటాను, ఆ పేపర్ ఎవరు ఇచ్చాడో చూడండి, అసలు వాడికి తెలుసా లేదా ముందు గమనించండి. అసలు ఎలా ఇస్తున్నారు వీడు పిల్లలకి? పాఠాలు చెప్పే మాస్టర్లు మీకే తెలియనప్పుడు పిల్లలకి ఎలా చూస్తారు? మరి అలాంటి ప్రశ్నలు కూడా అంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉందా? అదే పిల్లలకు అలా భయపెట్టేయకూడదు. 4 ప్రశ్నలు వలసి వస్తే 3 ప్రశ్నలు తేలిగ్గా ఇవ్వాలి, 1 కఠినమైంది ఉండాలి. అంటే అన్ని తేలిగ్గానే ఉంటాయి అనుకోకూడదు, అన్ని కఠినంగా ఉంటాయి అనుకోకూడదు. ఓ 2 ఇస్తే ఈ 2 రాయగలిగాను, ఈ 2 రాయలేకపోయాను, ఇంకొంచెం కష్టపడి తిరిగితే ఈ 2 కూడా తెలుస్తాయిగా అనే ఒక ఆలోచన కలగాలి విద్యార్థి. అందుకే 50-50గా చేయాలి. ఆ జ్ఞానం వాళ్ళెవ్వరికీ ఉండదు. అంతేకాదు దారుణమైన తప్పులండి, దారుణమైన తప్పులు, దానికి వికృతి ఉండదు. వికృతి ఉండదని ఇక్కడ వికృతులు ఏమని అడుగుతూ ఉంటారు. అన్ని పదాలకు ప్రకృతి వికృతులు ఉంటాయనుకుంటారు, ఉండవు. అలాగా కొన్నింటికి ఉంటాయి, కొన్నింటికి ఉండవు. పళ్ళెము ఉందనుకోండి, పళ్ళెము ఇచ్చి దీని ప్రకృతి ఏమంటాడు, ఎక్కడా ప్రకృతి ఉండదు పళ్ళానికి, అది మామూలు పదం అంతే. మరి ఏదో గొళ్ళెము ఇచ్చి దాని ప్రకృతి ఏమంటే దాని ప్రకృతి ఉండదు, అది సహజంగా పుట్టిన తెలుగు పదం అంతే. ఇలా ఇచ్చేస్తున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా. ఏం చేస్తాం, ఇంకా విద్యా వ్యవస్థ అలా తయారైపోయింది. ఏం చేయాలి, నేను SCRTలో పనిచేసిన వాడిని, నేను కొంతకాలం పనిచేశాను కదా. మళ్ళీ ఇప్పుడు కూడా అప్పుడప్పుడు పిలుస్తుంటే మేము పెడుతూ ఉంటాం. దాంతో అనుబంధం ఉంది కనుక అక్కడ ఏం జరుగుతున్నాయో వాళ్ళందరూ ఎలాంటి వాడు తెలుస్తుంది కొంతకాలం. సరే వదిలేండి. ఇక్కడ జ్ఞాత్వాదస్య బలం బుద్ధిం పునరైహి త్వరాన్విత ఈచక్తాసాయో శీఘ్రం హనుమద్ విఘ్న కారణాలు. అతని శక్తి ఎలా ఉందో ఏడో ఒకసారి తెలుసుకుని అప్పుడు ఎదర పంపించు అని చెప్పారు. సరే అలాగే అని చెప్పేసి ఏహిమే కనిపించింది. ఒక్కసారి పెద్ద స్వరూపంతో హనుమంతుడికి అడ్డంగా వచ్చింది. చూశాడు వెంటనే వాడు ఉంటుంది, మొదటి మాట ఇదే, ఏహిమే వదనం, నా నోట్లో ప్రవేశించు. ఇది ఆమె నోట్లో వచ్చిన మొదటి మాట. ఏహి రా, ఎక్కడికి మే వదనం, నా నోట్లో, అంటే నా నోట్లో ముందు ప్రవేశించు. శీఘ్రం వెంటనే ప్రవిశస్వ మహామతే, ఓ మహాబుద్ధిమంతుడా, నువ్వే చాలా తెలివైన వాడివే, అయినా సరే ముందు నా నోట్లో ప్రవేశించాలి, ప్రవేశించు అది అనేప్పటికీ వెంటనే ఇంకా ఉంటుంది కూడా, దేవై త్వం కల్పిత భక్ష్య, దేవతలు నిన్ను ఆహారంగా నాకు ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ నా కంట ఏ ప్రాణి వస్తే ఆ ప్రాణి నా నోట్లో పడుతుంది. ఇది బ్రహ్మదేవుడు నాకు ఇచ్చిన వారు. ఇప్పుడు నువ్వు నాకు కంటపడ్డావు అంటే దేవతలు నిన్ను ఆహారంగా నాకు ఇచ్చినట్లేగా. కనుక దేవై త్వం కల్పిత భక్ష్య క్షుధా సంపీడితాత్మన. అసలే ఆకలితో చాలా బాధపడిపోతున్నాను నేను, ఆకలితో బాధపడుతున్న నాకు దేవతలు నిన్ను ఆహారంగా కల్పించారు అంటే, అమ్మా నేను రామశాసనాత్, రాముని యొక్క శాసనం మీద రాముని యొక్క పని చేయడానికి నేను వెళ్ళాను. నువ్వు కూడా సహాయం చేయదగిందాన్ని, పోనీ సహాయం చేయకపోతే అయిపోయింది, కానీ నన్ను కాస్త విడిచిపెట్టు. ఒక్కసారి వెళ్ళి నేను ఏం చేస్తాను, అక్కడ రాముని కార్యాలు చక్కబెట్టి ఆ విషయాలు మళ్ళీ రామునికి వెనక్కి వెళ్ళి రామునికి ఆ జాల చెప్పి, అంటే సీత యొక్క జాలను గుర్తించి అది మళ్ళీ రామునికి చెప్పి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాను. అప్పుడు నీ నోట్లో పడతారమ్మా, అంతవరకు నాకు ఆ సమయం ఇయ్యాను అంటే అదేం కుదరదు. ఇప్పుడే ఈ క్షణమే నువ్వు నా నోట్లో పడాలి అన్నాడు. సరే అయితే నువ్వు నా మాట వినడం లేదు కదా, ఓ బండి మరి నేను పట్టేంత నోరు నీకు ఉండాలిగా. నువ్వు చూస్తే చాలా చిన్న నోరు కనిపిస్తూ నన్ను మిగుతూ అంటున్నావు, నన్నలా మిగుతావు అని చెప్పేసి అది ఆయన అన్నాడు. సరే ముఖం శీఘ్రం విదాలే, అయితే నేను పెద్ద చెయ్యి ప్రవిష్ట వదనంతే అతికిచ్చామి.
ఇప్పుడే నీ నోట్లో ప్రవేశించి ఎప్పుడే వెళ్తాను నేను అన్నాడు అని యోజనాయామదేహో భూత్వా పురస్థిత 8 మైళ్ళ వైశాల్యం కలిగిన శరీరాన్ని పెంచేశాడు హనుమంతుడు. ఒక యోజన శరీరాన్ని పెంచేశాడు. పెంచేటప్పటికీ మరి ఈవిడ మాత్రం తక్కువదా, సురస పంచయోజనం. ఈవిడ నోరు 5 యోజనాలు కూడా అనిపిస్తుంది. ఆయన 1 యోజన శరీరాన్ని పెంచితే 5 యోజనాల శరీరాన్ని పెంచింది. వెంటనే ముఖం చకార హనుమాన్ ద్విగుణం రూపమాదధతు. వెంటనే హనుమంతుడు దానికి రెట్టింపు చేశాడు. అంటే 5 యోజనాలు నోరు ధరిస్తే ఇతను 10 యోజనాల శరీరాన్ని పెంచాడు. అప్పుడు తచ్చకార సరస, అప్పుడు సరస ఏం చేసిందిరా, యోజనాంచ వింశతి అంటే 20 అని అర్థం. 20 యోజనాల శరీరం నోటిని పెంచేసింది ఆవిడ. వక్త్రం చకార హనుమాన్, అప్పుడు హనుమంతుడు నోటిని పెంచాడు. ఎంత? 30 యోజన సంమితం, 30 యోజన. ఆవిడ 20 యోజనాల శరీరాన్ని పెంచితే నోటిని చేస్తే ఈయన 30 యోజనాల శరీరాన్ని పెంచడం జరిగింది. అప్పుడు తతః చకార సురస 50 యోజనాయతం, అప్పుడు 50 యోజనాలు నోటించాడు. వెంటనే అనుకున్నాడు, ఇలా పెంచుకుంటూ పోతే ఇది ఎప్పటికవుతుంది? నేను ఎంత పెంచినా ఆవిడ అంత నోరు చాపలేదు, ఆవిడ ఎంత చాచినా నేను అంత శరీరాన్ని పెంచగలను. ఇందులో ఇద్దరి శక్తి సరిపోయేది. ఇద్దరి శక్తి సమానంగా ఉంటే ఇద్దరి వీరుల మధ్య ఆ ఇద్దరి మధ్య యుద్ధం జరగకూడదు. సమానమైన శక్తి కలిగిన వాడు యుద్ధం చేస్తే ఎవరూ ఓడిపోరు, కానీ మధ్యలో ప్రపంచం నలిగిపోతుంది. అందుకని ఎవరో ఒకటి బలహీనుడితే వాడు ఆవిడ పడ్డప్పుడు యుద్ధం అయిపోతుంది. ఇద్దరు సమానం అయితే యుద్ధం అవ్వదు, ఇంకా యుద్ధంలో జరుగుతూనే ఉంటుంది. అప్పుడు నష్టపోయేది ఎవరు? 2 దేశాలు కొట్టుకుంటే ఆ 2 దేశాలే పడవట్లేదు కదా, ప్రపంచం అంతా కూడా దాని యొక్క ఫలితాన్ని పొందుతుంది ఏదో రూపంలో, ప్రత్యక్షంగానో పరోక్షంగానో పొందుతుంది కదా. అది ఇద్దరు సమర్థన మధ్య ఎప్పుడు కూడా యుద్ధం జరగకూడదు. అందులో ఒకటి పెద్దలు ఒకటి చిన్నాడు ఉండాలి. కనుక ఇలా అయితే ఎప్పటికవుతుంది అనుకుని బభూవ అంగుష్ఠ సన్నిభ, ఒక్కసారి బటనబడేదంత అయిపోయాడు. అది బుద్ధిమతాం వరిష్టం. వరిష్ఠ అంటే అదనమాట. ఎక్కడ 50 యోజనాలు, ఎక్కడ బొట్టనవే. బభూవ అంగుష్ఠ సన్నిభ, బొట్టనబడేదంత అయిపోయాడు. అయిపోయి ఒకసారి నోట్లో వెళ్ళిపోయాడు. ఇప్పుడు 50 యోజనాలు సరే నోటిని ఇలా మూసుకుంటున్న వాళ్ళగా ఇలాగ పెరిపించాడు. ఆవిడేముంది, నా కంటపడ్డ ప్రాణి నా నోట్లో పడాలి, ఇది నాకు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరము అని కదా చెప్తుంది. అమ్మ, వరం బ్రహ్మదేవుని వరం అర్థం కాలేదు. నీ కంటపడ్డ ప్రాణి నీ నోట్లో పడాలో, నేను నీ నోట్లో పడ్డాను. దాన్ని నువ్వు పళ్ళతో నవలాలి, మింగాలి, జీర్ణం చేసుకోవాలి అని నువ్వే ఉన్నది కదా. వరం అలా లేదు కదా. నీ కంటపడ్డ ఏ ప్రాణి కంటపడుతుందో దాన్ని నువ్వు మింగు అది నీ నోట్లో పడుతుంది అన్నాడు. నోట్లో పడ్డానమ్మా, బయటకు వచ్చాడు. అమ్మా దాక్షాయిని నమస్కారం అన్నాడండి. ఒక భూతము తన మింగడానికి వస్తే దాన్ని చంపేసి వెళ్ళవలసింది పోయి ఆమె ఏమీ చేయకుండా పైగా బయటకు వచ్చి అమ్మ వాల్మీకి రామాయణంలో అయితే దాక్షాయణి నమోస్తుతే, అమ్మ దాక్షాయణి నీకు నమస్కారం అన్నాడు. ఇందులో అయితే దేవితే నమః, ఓ దేవి నీకు నమస్కారం అన్నాడు. అంటే హనుమంతుడికి తెలుసు వచ్చినది నిజముగా రాక్షసి కాదు, ఇది ఎవరో దేవతల పంపున నన్ను ఆశీర్వించడానికి, నా శక్తిని గమనించడానికి వచ్చింది అని హనుమంతుడికి అర్థమైపోయింది. అది ముఖం చూసేటప్పటికి ఇప్పుడు ఎవరో ఇద్దరు మానవులు వచ్చారు, ధనుర్బాణాలు ధరించారు, వాళ్ళు ఎవరో చూసిరా అంటే ఋషిముఖ పర్వతం మీద చూసి సుగ్రీవుడు చెప్పగా హనుమంతుడు బయలుదేరి కిందకి వచ్చి, మీరు చూడగా నేను నరనారాయణుని సాక్షాత్తుగా కిందకి దిగుతున్నట్టుగా ఉన్నది, సాక్షాత్ విష్ణుమూర్తి కిందకి దిగుతున్నట్టుగా ఉంది అని పొగిడేటుంటే ఒక వ్యక్తిని చూడగానే ఆయన స్థాయిని అర్థం చేసుకునే శక్తి హనుమంతుడికి ఉంది. ఇక్కడ సరసన చూడగానే ఈమె రాక్షసి కాదు, ఆమె నాగమాత, అంటే దేవజాతికి చెందింది. మరి దేవజాతికి చెందిన రాక్షస రూపంలో కనిపిస్తే మాత్రం ఆ తేజస్సు ఎక్కడే పోతుందండి. తేజస్సుని ఎవరైనా ఎన్ని మారువేషాలు వేసినా తేజస్సును దాచుకోలేరు కదా. అందుకని ఇక్కడ సూర్యుడిని ఎవరు దాచుకోరు కనుక ఇతను వెంటనే ఆ సురస దేవమాత నాగమాత హనుమానుని గ్రహించి అమ్మ దాక్షాయిని నీకు నమస్కారం, వెళ్ళొస్తా అన్నాడు. గచ్చ సాధయ రామస్య కార్యం బుద్ధిమతాంబర, గచ్చ వెళ్ళు, సాధయ సాధించు. ఏమిటి? రామస్య కార్యం సాధయ, రాముని కార్యాన్ని సాధించవయ్యా. బుద్ధిమతాంబర, బుద్ధిమంతులలో శ్రేష్ఠుడైన వాడా, నువ్వు ఏ పని మీద పెడుతున్నావో ఆ రామకార్యాన్ని నీవు చక్కబెట్టగలవు.
తప్పనిసరిగా వెళ్ళు అని. అక్కడ కూడా వాల్మీకి రామాయణంలో అర్థ సిద్ధై భవశ్రేష్ఠ గచ్చ సౌమ్య యథాసుఖం అంటుంది ఆ సురస. అర్థసిద్ధై భవ శ్రేష్ఠ, నాయనా నువ్వు ఏ పని మీద పెడుతున్నావో ఆ పని నీకు నెరవేరుతుంది, ఎందుకంటే నువ్వు శ్రేష్ఠుడివి కనుక, సౌమ్యుడివి కనుక గచ్చ హాయిగా విడు నాయనా అని ఆశీర్వదించి పంపించింది. ఇక్కడ కూడా అలాగే ఆశీర్వదించి పంపించడం జరిగింది. అంతేనా, దేవై సంప్రేషిత అహం, నన్ను దేవతలు పంపించారు అందుకే నేను వచ్చాను. బలం జిజ్ఞాసుభి కపే, ఓ కపి, ఓ వానరా, నీ బలము తెలుసుకోవడం కోసం దేవతలు పంపిస్తే నేను వచ్చా. నిజంగా నేను మింగురావని కాదు. దృష్ట్వా సీతాం, సీతాదేవిని చూసి, అంటే విషయం తెలిసిపోయింది, నువ్వు ఎందుకు కొడుతున్నావో నాకు తెలిసిపోయిందయ్యా అని ఈ సరస్సు చెప్తుందనమాట. దృష్ట్వా సీతాం, సీతను చూసి, పునర్గత్వ మళ్ళీ వెళ్ళి, రామం ద్రక్ష్యసి గచ్చ భో, అప్పుడు రాముణ్ణి కూడా చూస్తావు, వెళ్ళండి. మరి మర్యాద, భోహో అంటే అయ్యా అని సంస్కృతంలో, భోహ రామ అంటే రాముడు గారు అన్నట్లు అనమాట. భోహో అంటే అయ్యా, పెద్దవాళ్ళ ప్రస్తుతున్నాడు. భోహో ఏక సందేహ, అయ్యా ఓ సందేహం ఉంటుంది నాకు చెప్పాలి. సంస్కృతంలో మాట్లాడి తెలిస్తే అప్పుడు గౌరవవాచకం కోసమని మనం తెలుగులో అయితే ఏమంటే మొదలుతాం కదా, సంస్కృతంలో భోహో అత్ర ఏక సందేహ సమజని, నాకు సందేహం వచ్చింది కనుక సమాధీతాం అని అలా మాట్లాడతాం. భోహో అంటే గౌరవవాచకం అయ్యా అని. గచ్చ భోహో వెళ్ళండి అంటే వెళ్ళవయ్యా అన్న మర్యాదగా చెప్పడం అన్నమాట. వెళ్ళు నాయన గచ్చ భోహో ఇత్యుక్త్వాసాయయౌ అని చెప్పి ఆ సరస్సు వెళ్ళిపోయింది. దేవలోకాన్ని వెళ్ళిపోయింది. వాయుసుత పునః జగామ, వాయుసుతుడు మళ్ళీ ప్రయాణం ప్రారంభించాడు. పునః జగామ అంటే వెళ్ళాను అంటే ప్రారంభించడం, నడక ఎగరడం. ఎలాగ వాయు మార్గేడ, ఆకాశ మార్గంలో గరుత్మానవ పక్షిరాట్, గరుత్మంతుల్లాగే అన్న మొదలెట్టాడు. అంటే ఏమైంది, ఇప్పుడు ఈమె కారణంగా, సొరస కారణంగా ఒక వేగంతో వెళ్ళాడు. సొరస కారణంగా కొంత ఆలస్యమైంది. ఇప్పుడు రైలు ఏదో కారణం చేసి ఎక్కడో స్టేషన్ లేట్ అయింది అనుకోండి, తర్వాత రన్నింగ్లో ఆ లేట్ని కవర్ చేస్తున్నట్టు కొంచెం వేగం పెంచి అదే రకంగా ఇప్పుడు లేట్ కవర్ అవ్వాలి. అందుకని గరుత్మంతుల్లా ప్రయాణం చేయడం మొదలెట్టాడు. అంటే వేగం ఇంకా పెంచుకున్నాడు. ఇక్కడ ఈ హద్దిల్, ఈ ఆలస్యం నాకు వచ్చినా దీనివల్ల నాకేమి అసలు గమ్యం చేరడం ఆలస్యం అవ్వదు, అంతే వేగంతో వెళ్ళిపోతాను, అనుకున్న సమయానికి చేరుకుంటాను, నేను గరుత్మంతుల్లాగా ప్రయాణం చేయగలను అని తనకు తానే అనుకుని గరుత్మానివా పక్షురాలు, పక్షులకు రాజు అయినటువంటి గరుత్మంతుల్లాగా మళ్ళీ వాయువర్గంలో బయలుదేరాట. పెడితే ఇప్పుడు సముద్ర అపి ఆహా మైనాకం, మైనాకుడు అనేటువంటి ఒక పర్వతం సముద్రంలో ఉంది. అంటే ఈ ఇంద్రుడు పూర్వం పర్వతాలకు రెక్కలు ఉండేవి. ఆ రెక్కలతో పక్షుల్లాగా ఎగిరి ఇంకా చాలేని ఎప్పుడనిపించినప్పుడు కింద దిగిపోయాయి. ఇంకా ఆ పర్వతం కింద ఎన్నో జీవములు మడిసిపోయేవి, చచ్చిపోయాయి. ఇలా అయితే ఇలాగే మొత్తం లోపల జీవధారం లేకుండా పోతుంది అని ఇంద్రుడు ఏం చేశాడంటే ఈ పక్షులకి ఆ పర్వతాలకి రెక్కలు తగ్గొట్టాడు మొదటి వజ్రాయుధంతో. అప్పుడు మైనాకుడు వాయుదేవుని యొక్క సహాయంతో ఎగరగొట్టబడి వచ్చి సముద్రంలో పడిపోయాడు, అక్కడ దాక్కున్నాడు. సరే ఇంద్రుడు వచ్చి, సర్లే దాక్కున్నావు, ఇక్కడ వచ్చేనే నేనేమైనా చేయగలను కానీ నేనేం చేయలే, నువ్వు ఇక్కడే ఉండు, కింద నుంచి కొంతమంది రాక్షస శక్తులు పైకి వస్తున్న సముద్రం నుంచి వాళ్ళలా రాకుండా ఆ బెదవను అలా మూసెట్టి పెట్టు నువ్వు అని ఇంద్రుడు ఒక అభయం ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అది ఎప్పుడో జరిగిన సంఘటన. ఇప్పుడు సముద్రుడు ఏమంటున్నాడంటే మైనాకుడితోటి, అవయ్యా ఓసారి నువ్వు పైకి లే, ఎందుకంటే వస్తున్నవాడు హనుమంతుడు, రామకార్యార్థి వస్తున్నాడు. రాముడు సగర వంశస్థులకు చెందినవాడు. ఒకప్పుడు సగరుని యొక్క కుమారుడు, ఆ సగరుడు ఒక అశ్వమేధయాగం చేయబోతుంటే ఇతని గారికి అశ్వమేధయాగం పూర్తి చేసి ఇంద్రఫలం వస్తుందేమో అన్న భయంతో ఇంద్రుడు ఆ అశ్వాన్ని దాటి ఆ గుర్రాన్ని రహస్యంగా తీసుకుపోయి పాతాళలోకం పట్టుకుపోయి అక్కడ కపిల మహర్షి యొక్క ఆశ్రమంలో కట్టేసి వెళ్ళిపోయాడు. సరే సగర పుత్రులందరూ కూడా ఆ గుర్రాన్ని వెతకడం మొదలెట్టారు. భూమండలం అంతా వెతికేశారు, ఎక్కడా కనబడలేదు. ఇంకా భూమిని తొక్కుకుంటూ పాతాళం వెళ్ళిపోయారు. పాతాళం దాకా వెతికేయాలి, ఇంకెక్కడ వెళ్తుంది. సరే ఇప్పుడు ఏమైంది, ఉన్నది నీరు, సముద్రము, మధ్యలో భూమి, ఉన్నవి రెండే అక్కడ వస్తువులు.
ఇప్పుడు భూమి తవ్వితే ఏమవుతుంది? నీరు వచ్చేస్తుంది. భూమి తవ్వినంత మేర నీరు ఆక్రమించేస్తుంది టెంపరేచర్. ఈ రకంగా సాగరం చాలా పెద్ద, సముద్రం చాలా పెద్దదైంది. అంతకుముందు ఉన్నటువంటి వైశాల్యం కన్నా వైశాల్యం బాగా పెరిగింది. సగరపుత్రుల చేత వృద్ధి పొందింపబడింది కాబట్టి ఆ సముద్రానికి సాగరము అని పేరు వచ్చింది. సాగరం అని పేరు రావడానికి కారణం కనుక నేను సముద్రుని సాగరుని కావడానికి సగరపుత్రులే కారణం. ఆనాటి నుంచి వారికి ఆ ప్రత్యుపకారం చేసి రుణం తీర్చుకునే అవకాశం నాకు కలగలేదు. ఈనాళ్ళకి అదే సగర పుత్రుల వంశంలో జన్మించినటువంటి రాముడు ఆ రాముని కార్యం మీద హనుమంతుని పెడుతున్నాడు. హనుమంతునికి సాయం చేస్తే రాముడికి సాయం చేసినట్టే, రాముడికి సాయం చేస్తే సగర పుత్రుల రుణం తీర్చుకున్నట్లే. కానీ సాక్షాత్తుగా నేను చేయలేదు. కాబట్టి నువ్వు పర్వతానికి పైకి అడ్డంగా ఎలా అయినా ఎదగలవు. నువ్వు పైకంటే అతడు కాసేపు నీ మీద విశ్రాంతి తీసుకుని, నీ మీద ఉన్నటువంటి ఆ చెట్లు అవి ఉంటాయి కదా, అక్కడ పళ్ళు ఉంటాయి కదా, ఆ ఫలాలు ఉంటాయి, తేనెలు ఉంటాయి, తింటాడు, తాగుతాడు, కానీ విశ్రాంతి తీసుకుంటాడు, మళ్ళీ బయలుదేరి పెడతాడు. ఆ రకమైన ఉపకారం నీ ద్వారా నేను చేస్తే నేను కృతార్థం అవుతానయ్యా. సరే కదా అని అతను ఆ పైకెరిగాడు. హనుమంతుడికి ఏదో అడ్డంగా వచ్చిన బట్టి ఇంకో భూతం ఏదో అడ్డొచ్చింది అన్నట్లుగా అనిపించి ఒక్కసారి గుండెలతో కొట్టాడు. ఇది మొత్తం చలి అచలశ్చాపి, అది అచలం పర్వతం అయినా చలించిపోయింది. ఒక్కసారి చలించిపోతే అప్పుడు మానవ ఆకారాన్ని ధరించి ఆగునైనా నేను నీకేమి విక్రమ కలిగించడం కోసం వచ్చిన వాడి కాదు, నీకు ఉపకారం చేద్దాం అనుకుంటున్నా. నువ్వు ఎవరి పని మీద బయలుదేరావో ఆ రాముని పూర్వ వంశీకునికి నాకు ఆశ్చర్యం ఇచ్చినటువంటి సముద్రుడు రుణపడి ఉన్నాడు. ఆ రుణం తీర్చుకోవడం ఆయన ఆలోచన. ఇంకా నేను నీ తండ్రి అయినటువంటి వాయుదేవుని సాయంతోనే ఈ సముద్రంలో పడ్డా. అంటే నీ తండ్రికి నేను రుణపడ్డాను. ఇప్పుడు నీకేదైనా సాయం చేశానుకో నాకు కూడా రుణం తీరినట్టు అవుతుంది. మీ ఇద్దరూ కూడా రుణం తీర్చుకునే అవకాశం లభించింది. ఒక్కసారి నా పైన నువ్వు విశ్రాంతి తీసుకోవయ్యా, కాస్త పడు తినవయ్యా, ఆ తేనెలవి తాగవయ్యా, అప్పుడు బయలుదేరి వాళ్ళవయ్యా అంటే ప్రీతోస్మి, సంతోషం, కృతకృత్యోహం, నువ్వు ఆరోగ్యం ఇచ్చేసినట్టే నేను తీసుకున్నట్టే. మన్యురేషోపనీయతాం, నేను ఇక్కడ ఆగలేదు, నువ్వు కోపం పెట్టుకోకే. త్వరతే కార్య కాలోమే, అవతల పని నా తొందరగా ఉంది. అహశ్చాపి అతివర్తతే, ఓ మూల పొద్దుకుపోతోంది. ఇంకా ప్రతిజ్ఞాచ మయా దత్త, నేను ప్రతిజ్ఞ కూడా చేశాను, అంటే ఇంకెక్కడా ఆగినని. నస్తాతవ్య మిహాంతరే, కానీ మధ్యలో నేను ఆగడానికి లేదు, ఏమనుకోకే అని ఒక్కసారి చేతితో ముట్టుకుని వెళ్ళిపెట్టి. ఒక మర్యాద. ఇప్పుడు నేను చెప్పిన శ్లోకం వాల్మీకి రామాయణం. సరే ఇక్కడ కూడా నాకు ఇక్కడ ఆగడానికి వీలు కాదు, వెంటనే వెళ్ళిపోవాలి, ఏమనుకోవద్దు అని చెప్పి వెళ్ళిపోయాడు ఇక్కడి నుంచి. సరే సముద్రేణ సమాదిష్ట గచ్చతో రామ కార్యార్థం భక్షణం మే కలం భవేత్తు. నేను రాముని కార్యం మీద పెడుతున్నాను, ఇక్కడ తినేంత సమయం నాకుందా? ఏదైనా తిని వెళ్ళాను కదా మైనాకుడంట. అంటే భక్షణం మే కలం భవేత్తు, విశ్రామో ఆ కలం మేస్యాదు. ఇక్కడ విశ్రాంతి తీసుకునే అవకాశం నాకెక్కడ? నాకు తినడానికి విశ్రాంతి తీసుకోవడానికి కూడా సమయం ఉందా? లేదు. గంతవ్యం త్వరితం మయా, నేను తొందరగా వెళ్ళాలని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడ ఈ మాటలని మొదటి చేతితో ముట్టుకుని వెళ్ళాడు. చేతితో ముట్టుకోవడం ఏంటి అంటే అది మర్యాద. ఎవరైనా మనకి తినడానికి ఏదో మన ఇంటి ఎవరింటికి వెళ్ళాం, ఏదో తిన్న కూసులో పట్టుకొచ్చారు, అప్పుడు తినేంత సమయం వరకు ఉండకపోవచ్చు, వెంటనే వెళ్ళిపోవాలి. లేదా తినడానికి వీలుగా మన జఠలు కూడా ఉండకపోవచ్చు. కడుపులో పరిస్థితి తినడానికి వీలు లేదు, ఆ తినడం మనకి ఇష్టం లేకపోవచ్చు. నేను తిననండి అని తిరస్కరించామనుకోండి, అవతల వారి మనసు బాధపడుతుంది. అందుకని ఆ పళ్ళాన్ని ఒక్కసారిలో చేతితో ముట్టుకుని ఎవరి పొద్దున్న పిండితున్నాం అని చేతితో ఆ పళ్ళాన్ని స్పృశిస్తే దాన్ని మనం స్వీకరించినట్లే లెక్క. అది మర్యాద అన్నమాట. అదే స్పృశించి ఒకసారి మర్యాదగా ఆ పర్వతాన్ని ముట్టుకుని అప్పుడు వెళ్ళిపోయినట్టుగా మనకి వాల్మీకి రామాయణంలో చెప్పడం జరిగింది. సరే, ఈ చెప్తా ఇక్కడ కూడా అది చెప్పారు, స్పృష్ట శిఖర అని చెప్పి. స్పృష్ట శిఖర అంటే శిఖరాన్ని ముట్టుకున్నవాడే ఏమనుకున్నమైనాక వెళ్ళొస్తారే అని అలా ముట్టుకుని వెళ్ళిపోయాట. కరాగ్రేణ చేతి చివరి భాగంతో అంటే చేతితోటి స్పృష్ట శిఖర, ఆ శిఖరాన్ని ముట్టుకున్నవాడే కపిహి యయౌ కపిహి, ఆ వారుడు వెళ్ళిపోయాడు. కించిత్ దూరం గతస్యాస్య ఛాయాం ఛాయాగ్రహోగ్రహీత్,
ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత అతనికి ఛాయాగ్రహము అంటారు. మనం ఛాయాగ్రాహిణి అంటుంటామే, అది ఒక నీడ రూపంలో ఉన్న భూతము, అది అగ్రహీత పట్టుకుంది. దాని సంగతి ఏమిటి? అదో విచిత్రమైన జంతువు, దానికి విచిత్రమైన శక్తి ఉంది. అంటే పైన ఏదైనా ఒక జీవి పెడుతుంటే అది పక్షి అవ్వచ్చు, జ్ఞానం కావచ్చు. దాని నీడ సముద్రం మీద పడితే ఆ నీడను పట్టుకుంటే పైన ఆ జీవి ఆగిపోతుంది. ఇక కథలు కదులుతుంది. నీడను పట్టుకుంటే అసలు జీవి ఆగిపోతుంది. ఇది ఎంత విచిత్రమైన శక్తి అనేది. హనుమంతుడు పెడుతున్నాడు, ప్రయాణం అయిపోయింది. ఎడమలా ఏంటిది? ఎదురుగాలికి మందగించిన ఓడ ప్రయాణంలాగా నా ప్రయాణం మందగించింది ఏమిటి? అలాగే నాకేమో ముట్లో శక్తి తగ్గలేదే, ఏమి నీరసంగా ఏం లేదే, కానీ వేగంగా వెళ్ళలేకపోతున్నాడు ఏమిటి అని ఈ పక్కన చూశాడు, పైకి చూశాడు, ఎవరు లేరు, ఎవరిని ఆపుతున్నారా అని. అప్పుడు కిందకు చూశాడు, ఛాయాగ్రహణం ఇప్పుడు కనిపించింది. ఇది సహజమైనటువంటి లక్షణం. మనకి ఏదైనా పుస్తకం కావాలనుకోండి, ఆ బుక్స్ ర్యాక్లో ఉంది పుస్తకం కోసం. ఈ ఎడమవైపు ఇలా వెతకడం మొదలెడతాం, ఒకటి లేకపోతే ఒకటి వెతుక్కుంటాం. కుడివైపు చివరి ఉంటుంది. మనం అట్లనే మొదలెట్టచ్చు కదా. మన దృష్టి అట్లా ఇట్టే వెళ్తున్నది. వాళ్ళు అది ఇట్టుందనుకోండి, వాళ్ళు అట్లా తెచ్చుకోవడం మొదలు. ఎప్పుడు కూడా అది ఎక్కడుందో దృష్టి అక్కడికి వెళ్ళదు, వేరే చోట వెళ్తుంది. అక్కడ చాలాసేపు వెతికిన తర్వాత అదే ఇక్కడే ఉందా అనిపిస్తుంది. అలాగే హనుమంతుడు కూడా ముందు కిందకి చూడొచ్చుగా, కింద చూడ పైకి చూశాడు, ఈ పక్కన చూశాడు, అప్పుడు కింద చూస్తాడు. అంటే ప్రకృతి యొక్క లక్షణం అంతే, దీని వేరే గ్రహణాలే ఉండవు. కానీ చూస్తే ఇది కనిపించింది. అప్పుడు గుర్తొచ్చింది, ఓ సుగ్రీవుడు చెప్పాడు, దక్షిణ దిక్కుగా పెడుతూ ఉంటే సముద్రంలో ఒక సింహిక అనేటువంటి భూతం ఉంటుంది, అది ఛాయాగ్రాహిణి, నీడను పట్టుకు లాగుతుంది, నీడ పట్టుకుంటే మనం దానికి వశమైపోతాము అని చెప్పాడు. అదే ఇదన్నమాట. సింహిక నామ సాఘోర జల మధ్యే స్థిత సదా. సింహిక అనే పేరు కలిగినటువంటి భయంకరమైన జంతువు నీడలో ఉంటుంది. అదే ఇది. ఆకాశగామినాం ఛాయాం ఆక్రమ్య ఆకృష్య భక్షయత్. ఆకాశంలో సంచరించేటువంటి జంతువుల యొక్క ఛాయను ఆకర్షించి భక్షయత్ తినేస్తూ ఉంటుంది. తయా గృహీత, దాని చేత పట్టుకోబడ్డాడు. ఎవరు? హనుమాన్. చింతయామాస వీర్యవాన్, శక్తివంతుడైన హనుమంతుడు అప్పుడు ఆలోచించాడు. కేనేరం మేకృతం వేగరోధనం విఘ్నకారిణ. ఏమిటి నాకు విఘ్నం ఎలా వస్తుంది, నా వేగం ఎందుకు అయిపోయింది అంటే అప్పుడు కింద చూశాడు, కనబడింది. వెంటనే పపాత సలిలే తూర్ణం పద్భ్యామేవ అహనదృష. ఓ కింద ఇదా దీని సంగతి అనుకున్నాడు. ఒక్కసారి ఆకాశం నుంచి భడేమని కిందకి దూకాడు. దూకితే దాని పాదములు ఆ హనుమంతుని పాదములు సింహకు మీద పడ్డాయి. ఆ పాదాల తాకిడికి ముక్కలైపోయింది, చచ్చిపోయింది. ఎక్కడ హనుమంతుడు, అతని శక్తి ఎక్కడో ఆకాశంలో ఉన్నాడు. నెమ్మదిగా కిందకి యుద్ధం చేయడం కాదు, ఇంకా ఒక్కసారి కిందకి దూకేసాడు, దాని మీద దూకేశాడు, చాలా చచ్చిపోయింది. ఇది అందులో అయితే ఏం చేశాడు, అది కూడా వీడిని హనుమంతుని వెంకటం కోసం నోరు తెరుస్తూ పెద్ద నోరు చేస్తే నోటి లోపల దాని ఆయుష్ఠానాలు ఎక్కడో చూసుకున్నాడు. మళ్ళీ బొట్టం అయిపోయి లోపలికి వెళ్ళి వాడిని ఇలా గిల్లేశాడు, చాలా సునాయాసంగా అలా గిల్లేశాడు, చచ్చిపోయింది. గిల్లేసి బయటకు వచ్చాడు, అది చచ్చిపోయాడు. అది వారికి రావడం. ఇందులో చెడు పైన కిందకు ఒక కొలువు దూకాడు కాళ్ళతోటి. హనుమంతుని పాదములు తప్ప మామూలుగా ఉంటుందండి, తులాదుడులు అయిపోయింది అంతా కూడా. పపాత సలిలే తూర్ణం పద్భ్యామేవ అహనదృష. పునః ఉత్కృష్య, మళ్ళీ ఎగిరాడు హనుమంతుడు. దక్షిణాభిముఖ యయు, మళ్ళీ దక్షిణ మార్గంగా బయలుదేరి పెడుతున్నాడు. అక్కడ అదోటి సముద్రం మధ్యలో ఏరి దిక్కు తెలియాలి, అదంత కష్టమైన విషయం అండి. కాకపోతే ఒకటే మార్గం, సూర్యుడు ఎక్కడున్నాడో చూసుకోవాలి, దాన్ని బట్టి నిర్ణయించుకోవాలి. సూర్యుడికి ఎదురుగుండా మనం ఉంటే కుడివైపు ఉన్నది దక్షిణం. ఆ పద్ధతిలో జాగ్రత్తగా తన మనశ్చేతనికి దిక్సూచిగా ఉండాలి. దిక్సూచిగా అంటారు, ఉత్తరాన్ని సూచిస్తుంది, అది ఆ దిక్సూచి. మన మనస్తే మన దిక్సూచిగా ఉండాలి, బయలుదేరి వెళ్ళాలన్నమాట. సరే, పునరుత్ప్రత్య హనుమాన్ దక్షిణాభిముఖో తతః దక్షిణమాసాద్య కూలం నానాఫలద్రమం. అవతల ఒడ్డుకు చేరుకున్నాడండి. అవతల ఒడ్డు ఎలా ఉందటది? నానాఫలద్రమం, కూలం ఆవలి ఒడ్డు, నానాఫలద్రమం, అనేకములైనటువంటి ఫలములు కలిగినటువంటి చెట్లతోటి నిండిపోయి ఉందట, చాలా బ్రహ్మాండంగా.
ఎప్పుడైనా మీరు ఎవరైనా నరసాపురం కేసు వస్తే మా ఇల్లు గోదావరి గట్టునే ఉంటుంది సుమారుగాను. ఆ నరసాపురం మా గోదావరి గట్టు ఉంటే అవతలి గట్టు సకినేటిపల్లి అంటారు. అక్కడి నుంచి తూర్పుగోదావరి జిల్లా ప్రారంభమవుతుంది, కోనసీమ అక్కడి ప్రారంభమవుతుంది. యువతల గట్ల మామూలుగా ఇల్లు ఇవన్నీ ఇలాగే ఉంటాయి, మామూలుగానే ఉంటుంది. ఇళ్ళు ఉంటాయి, అక్కడ దేవాలయం ఉంది, నడిపే రేవు ఉంది, రేవులు ఉంటాయి, ఇవన్నీ చాలా రేవులు ఉంటాయి. పుష్కరాలు వస్తే పుష్కరంగా స్నానం చేస్తారు అక్కడ. అంటే అవతల చూస్తుంటే ఇంకా పళ్ళతోటి పువ్వులతోటి నిండిపోయిన చెట్ల మయం అన్నమాట. యువతల నుంచి అవతలిక సకిరేటపురం చూస్తుంటే అబ్బా కోనసీమ అంటే ఎంత అందంగా ఉంటుందా అని నరసాపురం నుంచి ఇక్కడ చూసి వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు అన్నమాట. ఆ పంట ఎక్కువ పెడుతుంటే ఆ గోదావరి గట్టు నిండా చెట్ల మయం అన్నమాట. ఆ గట్టుకి ఈ గట్టుకి ఎంత తేడా? ఈ గట్టులు అన్ని రేవులు, మనుషులు, ఇళ్ళు. ఆ గట్టు అన్ని చెట్లే, ఇంకేం లేదు. ఆ రేవులు కూడా ఉండవు. పడవ వెళ్ళాడు చేరడానికి ఎవరు రేవుతుంది కాదు, ఇసుక మెటల్సిటీగా ఉంటుంది, అక్కడ వెళ్ళిపోతుంది. మళ్ళీ మెట్లు గిట్లు ఆగే ఉండదు అని పరిస్థితి. అవును, అలాగా లంక అవతల అడుగు పెట్టేటప్పటికీ నానాఫల సమాకీర్ణంగా ఎన్నో వృక్షాలు ఉన్నాయి. ఆ వృక్షాలతో ఉన్నటువంటి ఆ లంక యొక్క గట్టును చూశాడు. నానా పక్షులుగా కీర్ణం, ఎన్నో చెట్లు ఎప్పుడైతే ఉంటాయో పక్షులు అక్కడే ఉంటాయి. చెట్ల తోపులు ఎప్పుడైతే ఉంటాయో వాటి మధ్య వాటికి రక్షణగా ఉంటుంది కాబట్టి మృగములు కూడా అక్కడే ఉంటాయి. మైదానంలో ఉన్న చోట మృగాలు ఉండేవాడు. ఇప్పుడు ఒక మాట అంటారు, సింహం వల్ల వనానిక, వనం వల్ల సింహానిక రక్షణ అని. అడవుల సింహాలు ఉన్నాయి. ఇప్పుడు సింహాలని అడవి రక్షిస్తుందా, అడవిని సింహాలు రక్షిస్తున్నాయా అంటే వనేన సింహ సింహేన వనం అని. అంటే వనం ఉంది కాబట్టి సింహానికి రక్షణ. ఎందుకంటే అడవిలో సింహం ఎక్కడ ఏముందో ఎవరికి కనబడదు, హాయిగా ఉంటుంది. అలాగే సింహం ఉంది కాబట్టి వనానికి రక్షణ. లేదంటే ఎవరు పడితే వాడు వెళ్ళిపోయి ఎక్కడ పడితే చుట్టూ పట్టేస్తున్నాడు. కానీ ఏ పక్కన ఏ సింహం వస్తుందో అని భయంతో తొందరపడి వెళ్ళాలి. అలాగే సింహాల వల్ల వనములకు రక్షణే, వనముల వల్ల సింహానికి కూడా రక్షణే అన్నట్టుగా ఎక్కడ మృగాలు ఎక్కడైనా సరే చెట్లు గట్టిగా ఉన్న చోటే మృగములు సంచరిస్తూ ఉంటాయి. వాటికి ఒక మరుగు కావాలి కనుక. సరే, నానా పక్షి మృగాకీరం, నానా పుష్ప లతావృతం, అలాగే ఎన్నో పువ్వులు, ఎన్నో పూల లతలు, పూల తీగలు వాడుతూ ఉండేది. తతో దదృశ్య నగరం త్రికూట చలమూర్ధని. ఆ తర్వాత ఒక నగరాన్ని చూశారు. అది ఎక్కడుంది? ఆ సముద్రం గట్టు అవతల గట్టు వెళ్ళిన తర్వాత, అవతల ద్వీపం యొక్క ఆ గట్టుకు చేరిన తర్వాత అక్కడ ఓ పెద్ద పర్వతం, దాని పేరు త్రికూట పర్వతం. ఆ పర్వతం పై భాగంలో ఒక పెద్ద నగరం ఉంది, అదే లంక. ఇది చిన్నప్పుడు నేను అంటే ఆరంభంలో ఈ రామాయణం చదివి సుందరకాండ చదివినప్పుడు ఈ త్రికూట పర్వతం ఉంది, ఆ పర్వతం మీద నగరం కట్టారు, పెద్ద ఊరు, అదే రావణాసుడు యొక్క ఊరుంటే ఇదేంట్రా పర్వతం అంటే ఎంత ఉంటుంది, ఆ మొన ఎంత ఉంటుంది, దాని మీద నగరం ఊరెలా ఉంటుంది అని నాకు నమ్మడానికి వీలుగా అనిపించింది. పర్వతం మీద ఊళ్ళు ఎలా ఉంటాయి, ఊరు ఎలా ఉంటుంది అని అప్పటి నాలో ఎప్పుడన్నా అప్పటి ఇంకా పర్వతం ఎలా ఉంటుందో చూసి ఎరిగిన వాడిని. బొమ్మల్లోనూ సినిమాలో చూడటం అంతే. అందుకని తర్వాత మొదటిసారిగా తిరుపతి వెళ్ళినప్పుడు తిరుపతి కొండ మీద అసలు ఈ ఓ పక్కకి మరో పక్కకి నడిచేదాం. ఎన్ని కిలోమీటర్ల దూరం ఓ చోటుని మరో చోటుకి వెళ్ళాలంటే ఎన్ని కిలోమీటర్ల దూరం, అన్ని చోట్ల భవనాలే. ఒక భవనం మీద మరో భవనాలు, ఎన్ని భవనాలు ఉన్నాయి, ఎన్ని వీధులు ఉన్నాయి. ఓ చోటుని మరో చోటుకి వెళ్ళాలంటే కార్ల మీద, ఆటో మీద వెళ్ళాలి. పర్వతం పై భాగం. అంటే పర్వతం పైభాగం ఉంటే కొద్ది ఉండదు, అది కూడా ఒక పెద్ద ఊరు నిర్మించేస్తుంటుంది అని. మరి తిరుపతి నిజంగా పెద్ద పట్టణంలాగే ఉంది పైన, చిన్న సిద్ధిగా కాదు కదా. అలాగే మరి త్రికూట పర్వతం పైన కూడా రావణాసుడికి లంకా సామ్రాజ్యం, అదొక పెద్ద నగరం. ఆ నగరం ఉంది, దాన్ని చూశాడు త్రికూట పర్వతం. ప్రాకారై బహుభిః యుక్తం, ఎన్నో ప్రాకారాలు ఉన్నాయి. పరికాభి, అలాగే ఎన్నో అగర్తలు ఉన్నాయి. అగర్తలు అంటే కోట లోపలికి శత్రువులు రాకుండా రక్షణ కోసమని కోట చుట్టూ ఓ పెద్ద కాలువ ఉంటారు. ఆ కాలువ ఎలా ఉంటుందంటే చాలా బలమైన గుర్రము కూడా దాటలేనంత వెడల్పుంటుంది. కిందకి దిగి ఈదుకుంటూ వచ్చేద్దామంటే మొసళ్ళు లాంటి జలజంతువులను అందులో పెంచుతూ ఉంటారు. కిందకి దిగేడా అవి కరిచేస్తాయి.
అంటే దాటి ఈత కుట్టి రాలేరు, దాటి రాలేరు. ఆ స్థాయిలో అన్ని అగరుతుంటే ఎప్పుడైనా ముఖ్యమైన వ్యక్తి వస్తుంటే అవతల వారు అడుగుతుంటే అప్పుడు రావడానికి ఒక వారధి నడుతోటి వేస్తారు, ఎప్పటికప్పుడు వేస్తారు. వారు రాగానే మళ్ళీ పైకి లేపేస్తారు. ఇలాంటి వర్షంని అగర్తలో ఉంటారు అనమాట. అంటే కోట రక్షణ కోసమని ఏర్పడింది. అదిగో ద్వారక ఆలమందలవిగో అందందు తారాడు నయ్యదిగే కోట అదే అగర్త. ద్వారకా చూడగానే అదిగో కోట, అది ఎదిగే కోట అదే అగర్త. వెంటనే చెప్పేశాడు అదే అగర్త అని. అది అందుకని ఇలాంటి అగర్తలు ఉన్నాయి ఇక్కడ. సర్వ ప్రవేక్షామి కహం లంకాం ఇది చింతాపరహ అభవతు. అరే ఎన్ని ప్రాకారాలు లేకుండా లోపలికి వెళ్ళాలంటే ఎన్నో ప్రాకారాలు దాటుకుంటూ వెళ్ళాలి. తిరుపతిలోనే స్వామి దగ్గరికి వెళ్ళాలంటే మనం కూడా ఎన్ని ప్రాకారాలు దాటేస్తాము. ఆ క్యూలో లైన్ లోపల వెళ్ళిపోతున్నారని మనకు తెలియడం లేదు, కానీ తెలిస్తే చాలా ప్రాకారాలు దాటుకుంటూ వెళ్ళాలి. అలాగా ఇక్కడ ఎన్ని ప్రాకారాలు దాటుకుంటూ వెళ్ళాలి. అగర్తలు ఉన్నాయి, ప్రాకారాలు ఉన్నాయి. కథం ఎలా కథం ప్రవేశాలి, ఎలా ఇప్పుడు నేను లోపలికి వెళ్ళడము అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఆలోచిస్తూ రాత్రౌ వేక్ష్యామి సూక్ష్మ అహం లంకాం రావణ పాలితాం. ఇప్పుడు కాదులే, రాత్రి అయ్యేదా కాగి రాత్రి అయిన తర్వాత సూక్ష్మ రూపాన్ని ధరించి లంకలోకి వెళ్తాను. ఏవం విహిత్య తత్రైవ స్థిత్వా లంకాం జగామసహ అని ఆలోచించి అక్కడే ఉండి నెమ్మదిగా కాస్త లంకాపట్నం దగ్గరకు చేరుకున్నాడు. ధృత్వా సూక్ష్మం ద్వారం ప్రవివేశ ప్రతాపవాన్. సూక్ష్మ శరీరాన్ని ధరించి ద్వారం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి అక్కడ దైనందిన వెళ్ళాను. ప్రవిశంతం హనుమంతం దృష్ట్వా లంక వ్యతర్జయతు. అలా ప్రవేశిస్తున్నటువంటి హనుమంతుడు చూసి లంక అనేటువంటి స్త్రీ వచ్చి అతన్ని భయపెట్టింది. అతని దర్శించింది అంటే భయపెట్టింది. మనం అందరూ లంకిని అంటాం. లంకిని అనే వాడు ఇందులో ప్రయోగించారు. వాల్మీకి రామాయణం లంక అని మాత్రమే ఉంటుంది. ఇందులో లంక లంకిని రెండు పేర్లు కూడా ఉన్నాయి. అక్కడ అహమేవ స్వయం లంక అని అందరూ చెప్పడం జరుగుతుంది. అహం రాక్షస రాజస్య మహాత్మన రాక్షస రాజస్య రావణస్య ఆజ్ఞాం ప్రతీక్ష దుర్ధర్షాం రక్షామి నగరీం ఇమాం అని అహం స్వయమేవ నగరీ లంక, నేనే లంకను. మరి లంక అక్కడ ఉంది కదా, లంక అక్కడ ఉండి ఎవరు నేను లంక అంటుందేంటి అంటే లంక యొక్క శక్తి ఒక ఆకారాన్ని ధరించి ఇక్కడ ఉండి కాపలాకి వస్తుంది. అదే ఏదైనా ఒక ఇల్లు కట్టేవనుకోండి, వెంటనే ఇందులో ఒక శక్తి ఏర్పడుతుంది. ఆ శక్తి మనల్ని రక్షిస్తూ ఉంటుంది. ఆ శక్తిని తృప్తిపరచడానికే మనం ఇంట్లో ప్రవేశించగానే వాస్తు పూజలు ఏవి చేయడం కారణం. అలాగే ఒక ఊరు గ్రామాన్ని నిర్మించారనుకోండి, ఆ గ్రామంలో ఒక శక్తి ఏర్పడుతుంది. ఆ శక్తిని మనం జాగ్రత్తగా గౌరవిస్తూ ఉంటే ఆ శక్తి ఆ గ్రామాన్ని కాపాడుతూ ఉంటుంది. ఆవిడే గ్రామ దేవత అంటే. అందుకోసమే తెల్లవారులు మనతో నమ్మి మనం పడుకుంటే ఆ గ్రామ దేవత అందరినీ తెల్లవారులు మెలుకువలు రక్షిస్తుంది కనుక, అమ్మ ఏడాది నుంచి నువ్వు మెలుకువలు మనందరూ రక్షిస్తున్నావు, దానికి కృతజ్ఞతగా మేము కూడా ఈ రాత్రి మెలకువగా ఉండి నీకు సేవ చేసుకుంటాను తల్లి అని చెప్పి ఏడాదికి ఒక మారు జాగారం చేస్తూ ఉంటారు. జాగారం అంటే మెలకువగా ఉండడం. అంటే మెలకువకు మెలకువే ప్రక్షుపగారం అంటే కృతజ్ఞత ప్రకటన అన్నమాట. అప్పుడు నైవేద్య వ్యవహారాన్ని పెడుతూ ఉంటారు. ఇదిగో ఇప్పుడు లంక కూడా అటువంటిదే, గ్రామదేవత. లంకాపట్నానికి ఆ శక్తి ఒక రూపంలో వచ్చిందంటే లంకాపట్నాన్ని రక్షించేటువంటి గ్రామదేవత అని అర్థం. అది కనిపించింది ఇక్కడ. లోపల ఇబ్బంది కూడా వెళ్ళదు. కస్త్వం వానర రూపేణ మాం అనాదృత్య లంకిణి. ఇందులో మొత్తం లంకిణి అనే మాట ఉంది. వాల్మీకి రామాయణంలో లంకిణి ఉంటుంది, లంక అని ఉంటుంది. లంకిణి లేనటువంటి నన్ను పట్టించుకోకుండా వానర రూపంతో ఈ లోపలికి పడిపోతున్నావు, ఎవరయ్యా నువ్వు అని అడిగింది. ప్రవిశ్య చోరముద్రాత్రో. దొంగలాగా రాత్రి వేళ లోపలికి వెళ్తున్నావు ఏంటి? నిజంగా ఏదైనా పనుంటే ఎక్కడి నుంచో వచ్చి వెళ్ళేవాడు అయితే ఏమవ్వాలి? పగలడాలి. రాత్రి వేళ పెడుతున్నావు అంటే నువ్వెవడో దొంగతనం కూర్చొని వచ్చావు అనమాట. చోరవద్దు రాత్రౌ. ప్రవిశ్య చోరవద్దు రాత్రౌ కిం భవాన్ కర్తుమిచ్చతి. ఏం చేద్దాం అనుకుంటున్నావు? లోపలికి వెళ్ళి దొంగలాగే వెళ్తున్నావు, లోపలికి వెళ్ళి ఏం చేద్దామని. ఇత్యుక్త్వా రోష తామ్రాక్షి పాదేన అభిజఘానతం. కారుతో ఒక్క తడు తిందించండి హనుమంతుడు. ఇందులోనే మళ్ళీ వాల్మీకి రామాయణంలో అరుడు ప్రశ్నిస్తుందంటే వాడు చంపడం కోసం మీదకి వచ్చేస్తుంది.
అందులో ఎడమ చేతి పిడికిలు బిగించి మళ్ళీ ఒకసారి గుర్తు తీసి కొడతాడు గుండెల మీద పడిపో. కానీ ఇందులో ఏకంగా పాదాలతో తన్నేసింది అతను. ఎవరు రాను పో బయటికి తను. పాదేన అభిజకార్థం హనుమానపితాం వామముష్టిన అవజ్ఞయ ఆహనతు తదైవ పతిత భూమో రక్తం ఉద్వమతి పురుషం. వెంటనే ఇక్కడ కూడా ఎడమ చేతి పిడికిల్ని బిగించి మళ్ళీ స్త్రీ కదా మరీ అంత గట్టిగా కొట్టుకుంటుందిలే అని మళ్ళీ కాస్త వదులు చేసి ఒక బుద్ధి బుద్ధి వెళ్ళగిరా ఆరిపోయింది. ఉత్థాయ మళ్ళీ పైకి లేచింది. ప్రాహ చెప్పింది సాలంక అలంక అని హనుమంతం మహాబలం హనుమాన్ గచ్చ భద్రం తేజతాలంక త్వయానగా లంకన జయించేశావు. నన్ను జయించడం అంటే నేనే లంకనం, నన్ను జయించడం అంటే లంకన జయించడమే. ఇంకా మిగిలినంతా నిమిత్త మాత్రం అంతే. అసలు జరిగిపోయింది. ఏదో నువ్వు ఊరికే నిమిత్త మాత్రుడిగా వీళ్ళందరూ యుద్ధం చేస్తావు కానీ వీళ్ళందరూ ఎప్పుడో నా చేతిలో చనిపోయిన వాళ్ళేనయ్యా అని చెప్పి విశ్వరూపంలో చూపించాడుగా పరమాత్మ భగవద్గీతలో చెప్పినప్పుడు. అలాగా ఇక్కడ నువ్వు లంకను జయించేసినట్టే. ఇదే మొదటి వ్యవహారం ఇక్కడ సూచన చేస్తుంది. లంకను జయించేసావు. జితాలంక సరే త్వయానగా పురా అహం బ్రహ్మణ ప్రోక్త హి అష్టావింశతి పర్యయే 28వ త్రేతాయుగం వచ్చినప్పుడు అందులో దశరథుని యొక్క కుమారుడు రాముడు అనే పేరుతో నారాయణుడు పుడతాడు. అతడు యోగమాయ సీతగా ఆవిర్భవిస్తుంది. జనకుని యొక్క కూతురు జనకుని కుమార్తె జనిష్యతే యోగమాయ సీత జనకవేశ్వరి భూభార హరణార్థాయ భూమి యొక్క భారాన్ని తగ్గించడం కోసమని శ్రీమన్నారాయణమూర్తి పుట్టబోతున్నాడు. అలాగే పట్టుమని పరార్చిత అయం మయా క్విచిత్ ఒకప్పుడు నేనే ప్రార్థన చేశాను, అందుకే అతను అలా పుట్టబోతాడు. సభార్యో రాఘవ భార్యతో పాటుగా రాఘవుడు అతను ఏం చేస్తాడు, మహారణ్యంలోకి వస్తాడు. అక్కడ సీతాదేవిని రావణాసురుడు అపహరిస్తాడు. తత్ర సీత మహామాయాం రావణ అపహరిష్యతి. ఎప్పుడో జరగబోయే పని ముందే బ్రహ్మగారు చెప్పేస్తాడు. అంటే అప్పటి నుంచి ఉందన్నమాట ఈ లంకాపట్నం. రావణాసురుడు ఎప్పుడు వాడండి, రాముడి కంటే చాలా 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 ముందు వాడు కదా, చాలా ముసలాడి కింద లెక్క రాముడితో పోలిస్తే. రాముడు కుర్రాడు ముందు కనుక తత్ర సీతా మహామాయాం రావణ అపహరిష్యతి. అక్కడ మహామాయావైనటువంటి సీతాదేవిని రావణాసురుడు అపహరిస్తాడు. పశ్చాత్తు రామేణ సాచివ్యం సుగ్రీవశ్చ భవిష్యతి. అప్పుడు రామునికి సుగ్రీవునితో స్నేహం ఏర్పడుతుంది. సుగ్రీవ జానకీం దృష్టం. సుగ్రీవుడు జానకీమతను చూడ్డానికి వానరాన్ ప్రేషయిష్యతి. వానరులను పంపిస్తాడు. తత్ర ఏకః వానరః. అందులో ఒక వానరుడు రాత్రి వేళ ఆగమిష్యతి తే అంతికం. నీ దగ్గరికి వస్తాడు. త్వయాచ భర్షితః. అతని చేత బెదిరింపబడి కొట్టబడి సహాపి త్వాం హనిష్యతి ముష్టిన. అతడు ముందు నువ్వు అతను బెదిరిస్తావు, ఆ తర్వాత పిడికిని బిగించి ఒక్క దెబ్బని కొడతాడు. ఆ తర్వాత ఇంక మళ్ళీ తిరిగి అతను నువ్వు కొట్టలేవు. తేన ఆహతాత్వం జనిత భవిష్యతి యదానగే తదైవ రావణస్య అంతః భవిష్యతి న సంశయ. ఎప్పుడైతే అతను కొట్టేగా తిరిగి అతను కొట్టలేకపోతావో అది రావణుని వినాశనానికి నాంది అని అర్థం చేసుకో. అప్పుడు రావణుని యొక్క నాశనానికి నాంది అక్కడ ప్రారంభం. ఎప్పుడైతే ఒక వానరుడు వచ్చి నిన్ను కొడతాడో నువ్వు అతను తిరిగి కొట్టలేకపోతావో అప్పుడు ఈ లంక అతని చేత జయింపబడిందని రావణాసుడి యొక్క నాశనం దానికి ప్రాతిపదిక అక్కడ ఏర్పడుతుందని నువ్వు అర్థం చేసుకో అని నాకు చెప్పాడు. తస్మాత్ త్వయాజిత లంక. నీ చేత లంక జయింపబడింది. జితం సర్వం లంకెడ సమస్తము నీ చేత జయింపబడింది. త్వయానగా రావణ అంతఃపురే క్రీడాకారణముక్తం. రావణుడి యొక్క అంతఃపురంలో ఒక క్రీడాకారణం ఉంది. అంటే క్రీడోద్యానవనం, అంటే సరదాగా ఆడుకోవడానికి విహరించడానికి ఈ మహారాజులు వారి యొక్క భవనాల సమీపంలో ఒక ఉద్యానవనాన్ని ఏర్పరుస్తారు. ఇప్పుడు మహారాజులు వారి కుటుంబము వారి అంతఃపుర స్త్రీలు వీళ్ళందరూ బయటికి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి అన్ని లోపల ఉండేవారు. స్నానాలు చేయాలి, జలాశయం లోపల నిర్మించేసుకుంటారు. దేవాలయం దేవుడు పూజ చేయాలి, దేవాలయం లోపల పెట్టేసుకుంటారు. అలాగే ఈ ఉద్యానవనంలో విహరించాలి, ఉద్యానవనం దగ్గర వారు అంటారు, వారు వచ్చి ఉద్యానవనం ఏర్పరుస్తారు. ఎప్పుడు కూడా చూడండి ఈ పెద్ద అపార్ట్మెంట్లో కొన్ని చోట్ల స్విమ్మింగ్ పూల్స్ అక్కడే ఉంటాయి కదా, వాళ్ళు ఏర్పరుస్తారు. మరి మహారాజులు అన్ని అక్కడ ఏర్పరుచుకునేవారు అనమాట. కనుక అక్కడ
ఒక గొప్పదైన క్రీడావనం ఉన్నది. తన్మధ్యే అశోకవనిక దివ్యపాదపు సంకుల, దాని మధ్యలో అశోకవనం అనేటువంటి ఒక వనం. అది దివ్యములైన మహత్తరములైనటువంటి చెట్లన్నీ కూడా ఆ వనంలో ఉంటాయి. అస్తి తస్యాం మహావృక్ష సున్సుప నామ మత్స్యగ. ఆ అశోకవనం మధ్యలో ఒక గొప్ప వృక్షం ఉన్నది. ఆ వృక్షం పేరు సిన్సుపా వృక్షము. తత్ర ఆస్తే జానకి, అక్కడ సీతాదేవి ఉన్నది. మన వాల్మీకి రామాయణం ఏం చెప్పలేదు. వెళ్ళినాయా నువ్వు లోపలికి వెళ్ళు, నువ్వు వచ్చిన పని అవుతుంది అని లోపల పంపించేసాం. కానీ సీత ఎక్కడుంది ఏంటి అని చెప్పలా. కానీ ఇక్కడ మొత్తం సీతాదేవి ఎక్కడుందో కూడా చెప్పింది. ఫలానా చోటు ఉంది, నేరుగా అక్కడికి వెళ్ళిపో అన్నది. అస్తి తస్యా మహావృక్ష సిన్సుపానాం మధ్యగ తత్ర సిన్సుపా వృక్షము కింద, అంటే రాజ అంతఃపురానికి దగ్గరలో ఒక క్రీడోద్యానవనం ఉన్నది. ఆ క్రీడోద్యానవనంలో అశోకవనం ఉంది. మళ్ళీ అంతర్వనం. ఆ అశోకవనం మధ్యలో సిన్సుపా వృక్షం ఉన్నది. ఆ సిన్సుపా వృక్షం కింద సీత ఉన్నది. ఏదో మాయనపైకి ప్రాణం. అక్కడ సీతాదేవి ఉంది. ఎలా ఉంది? ఘోర రాక్షసీభి సురక్షిత. భయంకర రాక్షస స్త్రీలు చుట్టూ ఉంటారు. వారి చేత రక్షింపబడుతుంది. అది సురక్షిత. వారి చేత ఏమీ కొట్టబడ్డం లేదు, తిట్టబడ్డం లేదు. వాళ్ళకు ఎటువంటి ప్రమాదము లేకుండా, భయము లేకుండా ఆ రాక్షస స్త్రీలు చుట్టుముట్టి ఉన్నారు. దానికి ఇబ్బంది లేదు. దృష్ట్వైవ గచ్చ త్వరితం రాఘవాని నివేదయ. వెళ్ళి ముందు సీతను చూడు. సీతను చూసిన తర్వాత అప్పుడు వెళ్ళు. ఇప్పుడు నేను చెప్పాను కదా సీత ఉంది అని, క్షేమవతి మోసుకెళ్ళిపోయి వెనక్కి వెళ్ళిపోతాము. నువ్వే స్వయంగా చూడు. చూసి అప్పుడు వెనక్కి వెళ్ళి రాముడికి ఈ సంగతి చెప్పు. రాఘవాయ నివేదయ. ధన్యాహమపి అద్య చిరాయ రాఘవ స్మృతి మమాసీత్ భవపాశ మోచని. నాయన, నేను ధన్యురాలయ్యాను. నీ కారణంగా ఇన్నాళ్లకు ఈ సంసార బంధం నుండి బయటపడి, ఈ భవబంధన నుంచి బయటపడి నేను మోక్షాన్ని పొందుతున్నాను. తద్భక్త సంగ అపి అతి దుర్లభ ప్రసీదత దాశరథి సదా హృది. ఆ రామచంద్రమూర్తి ఎల్లప్పుడూ కూడా నా హృదయంలోనే ఉండుగాక. ఉల్లంఘితేర్థోపవనాత్మజేన ధరాసుతాయ శశాననస్య ఉస్ఫోర వామాక్షి భుజశ్చ తీవ్రం రామస్య దక్షాంగమతీంద్రియస్య. ఎప్పుడైతే హనుమంతుడు ఈ లంక చెప్పిన తర్వాత లోపలికి వెళ్ళు అనగానే లోపలికి అడుగు పెట్టాడో వెంటనే జానకీదేవి యొక్క ఎడమ కన్ను అదిరిందట, ఎడమ భుజం అదిరిందట, ఎడమ తొడ అదిరిందట. రావణాసుడికి కూడా ఎడమ కన్ను అదిరిందట, ఎడమ భుజం అదిరిందట, ఎడమ తొడ అదిరిందట. రాముడికి మాత్రం కుడి కన్ను అదిరింది, కుడి భుజం అదిరింది, కుడి తొడ అదిరింది. చూడండి తేడా. ఏదో మగవాళ్ళకి కుడి భాగం ప్రశస్తము, ఆడవారికి ఎడమ భాగం ప్రశస్తం. కనుక ఎడమ కన్ను సీతకి తిరిగితే శుభము, అదే ఎడమ కన్ను రాముడికి తిరిగితే అది అశుభం. మరి రాముడికి కుడి కింద తింది, మగవాడి కుడి కింద రాయి, ఇది అతని శుభం. అదే ఎడమ కన్ను ఎడమ చెయ్యి ఎడమతో సీతకి అదరడం అంటే అది శుభం కుదుట. ఇక్కడ వామభాగస్థు నారీణాం పుంసాం దక్షిణ ఏవచారి మనకి మనుస్మృతిలో చెప్తారు. అంచేత ఆడవారికి ఎడమ భాగము, మగవారికి కుడి భాగము ప్రశస్తపడుతుంది. కనుక ఇద్దరికి ఎడమ భాగమే జరిగింది, రావణాసుడికి సీతకు. అంటే రావణాసుడికి చెడును సూచిస్తుంది, సీతకు శుభాన్ని సూచిస్తోంది. రాముడికి మాత్రం కుడి భాగం అదిరింది, అంటే శుభాన్ని సూచిస్తోంది. హనుమంతుడు తన పాదమును లంకలో పెట్టగానే ఇలాగా ఇప్పటికీ ఈ అధ్యాత్మ రామాయణం సుందరకాండలో ఒక మొదటి సరికి అయింది. మొత్తం 5 సర్గలు. అదే వాల్మీకి రామాయణం 68 సర్గలండి. వాల్మీకి రామాయణం 68 సర్గలు, ఇందులో 5 సర్గలు మాత్రం. ఇప్పుడు మనం 2వ సర్గలోకి అడుగు పెడుతూ ఉన్నాం. తతో జగామ హనుమాన్ లంకాం పరమశోభనాం రాత్రౌ సూక్ష్మతనుర్భూత్వా బభ్రామ తరితఃపురీం. రాత్రి భాగంలో హనుమంతుడు సూక్ష్మతను వైపే, అంటే చిన్న శరీరాన్ని ధరించి, మరి పెద్ద శరీరంతో పెడితే అందరూ చూసేస్తారుగా, ఎవరికంటే పడకుండా వెళ్ళాలిగా. అందుకని చిన్న శరీరాన్ని ధరించి ఆ లంకలో అడుగు పెట్టాడు. మొత్తం తిరగడం మొదలుపెట్టాడు. సీతాన్వేషణ కార్యార్థి, సీతను వెతకడమే ప్రధాన ప్రయోజనముగా, ప్రధానమైన పనిగా నృపాలయం ప్రవివేశ, రాజుగారి భవనంలో అడుగు పెట్టాడు.
రాజుగారి భవనంలో అడుగు పెట్టగానే అక్కడ చూడదగినటువంటి దర్శనీయములు చాలా ఉంటాయి. అరే ఇదంత బాగుంది, అదంత బాగుంది అలా అనిపిస్తుంది. కానీ ఇతడు సీతాన్వేషణ కార్యార్థి సీతను వెతకడం కోసం వెళ్ళాడు కనుక అక్కడ ఎన్ని అందచందములు ఉన్నా దేని మీద దృష్టి లేదు. దృష్టి అంతా సీత అక్కడ కనబడుతుందా అన్నదాని మీదే. ఆకర్షించే అందాలు ఉన్న దృష్టి తప్పుకోవడం లేదు. మనం ఏదైనా దేవాలయాలకు వెళ్ళామనుకోండి, దేవాలయాల్లో చాలా అందాలు, చాలా బొమ్మలు ఉంటాయి, చాలా విగ్రహాలు ఉంటాయి. అబ్బా ఈ బొమ్మతో పోవాలి, ఆ బొమ్మతో పోవాలి. కానీ మనం దేవాలయం వెళ్ళినప్పుడు మన దృష్టి వాటి మీద ఉండదు. దృష్టి అంతా మూల విరాట్ని ఎప్పుడు దర్శిస్తామా, ఆ క్యూ పెద్దది ఉంటుంది, ఆ క్యూలో ఎప్పుడు దగ్గరికి వెళతామా, ఎప్పుడు స్వామిని దర్శిస్తామా అనే కానీ అసలు దాని ముందు ఆలయంలో ఆ పక్క ఈ పక్క ఏమున్నాయి ఏం పట్టించుకోం కదా. ఇద్దరు కూడా అంతే అలా వెళుతూ ఉన్నాడు. నృపాలయం తత్ర ప్రదేశేషు వివిచ్య హనుమాన్ కపి నా అపశ్యజ్జానకీం సత్వా తతో లంకాభిభాషితం జగామ హనుమాన్ శీఘ్రం అశోక వనికాం శుభం అని చోట చూశాడు. ఎక్కడ కనబడా. అప్పుడు గుర్తొచ్చింది, ఓ లంక నాకు ఇలా చెప్పిందిగా, లంకిని అశోకవనంలో ఉందని. అది అక్కడికే వెళ్ళి చూద్దాం. అసలు లంకిని చెప్పింది కదా అశోకవనంలో ఉందని, ముందు అక్కడికే వెళ్ళిపోవచ్చు కదా. ఇతను అలా వెళ్ళా. ఏమో ఆవిడ చూసినప్పుడు అక్కడ ఉంది, ఎప్పుడు అక్కడే ఉంటుందా ఏమిటి, ఈవిడ ఎప్పుడు ఇక్కడే ఉంటుంది, అక్కడే ఎన్ని మారుస్తాడో. అసలు రాత్రి భాగం అయింది కదా, మరి సీతాదేవిని రాజభవనంలో తెచ్చుకుంటాడు కానీ ఆ ఉద్యానవనంలో వనంలో ఎత్తుకుంటారు రాత్రి భాగంలో. అందరిని ఇక్కడ చూద్దాం, ఇక్కడ చూశాడు. చూస్తే ఇక్కడ ఎక్కడ మొత్తం అంతా వెతికేశాడు. అసలు ఎలా వెతికాడంటే వెతుకుతున్నప్పుడు ప్రతి ఆడదాని ముఖంలో గుచ్చి చూశాడు. ఆ ఆడవాళ్ళతో రాత్రిలో పడుకుని ఒళ్ళు మీద తెలియకుండా బట్ట ఒంటి మీద ఉందో లేదో కూడా తెలియకుండా పడుతున్నారు. అలా వాళ్ళ పరీక్షలో చూశాడు. చూసి చాలా బాధపడ్డాడు. అరే నగ్నంగా ఉన్న స్త్రీలను నేను చూశాను, తప్పు కదా, నేను పాపం చేశాను కదా అనుకుని మళ్ళీ అనుకుంటానంటే నేను కావాలని చూశారా, నేను సీతాదేవిని వెతుకుతున్నాను. ఆడుదాన్ని ఆడవాళ్ళలో వెతకాలి కానీ లేడి గుంపుల్లో వెతకరు కదా, మృగాల్లో వెతకరు కదా. అలా వెతుకుతుంటే నేను ఆడవాళ్ళలో వెతుకుతామని పెడుతున్నప్పుడు ఆ ఆడవాళ్ళ నగ్నంగా ఉంటే తప్పునాదేమిటి? నగ్నంగా ఉన్న ఆడవాళ్ళ నేను చూడలేదు, నేను చూస్తున్న ఆడవాళ్ళు నగ్నంగా ఉన్నారు. వాళ్ళ చూడటం చేత నా మనస్సు ఏమాత్రం చలించలేదు. నా మనస్సు దేనికైనా మనస్సే కారణం కనుక నా మనస్సు చలించలేదు కనుక నా తప్పేమీ లేదు అని వెళ్ళి తనకు తానే చాలా జాగ్రత్తగా సమర్థించుకుంటాడు. అప్పుడు అలా పెడుతూ ఒకసారి మన వాల్మీకిలోకి పెడితే వాల్మీకి రామాయణం, అక్కడ ఒక చాలా అందమైనటువంటి ఒక విశేషమైనటువంటి వైభవాత్మకమైనటువంటి ఒక భవనం కనబడింది, ఒక మందిరం కనబడింది, ఒక గది కనబడింది. ఆ గదిలో ఒక హంసతూలికా తల్పం కనబడింది. ఆ హంసతూలికా తల్పం మీద ఒక స్త్రీమూర్తి పడుకుని ఉంది. చుట్టూ చాలా మంది స్త్రీలు అంతవరకు ఆవిడకు సేవ చేసి ఇంకా అలసిపోయి ఉన్నవాళ్ళు ఉన్నట్లేలా నిద్రపోతున్నట్లుగా వాళ్ళంతా నిద్రపోతున్నారు. ఆ హంసతూలికా తల్పం మీద ఆ స్త్రీమూర్తి చాలా దర్జాగా, చాలా టీవీగా, మంచి చాలా దర్పంగా పడుకుని ఉంది. చాలా 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 అందంగా ఉంది. ఇంతవరకు తను చాలా మంది స్త్రీలను చూశాడు కానీ ఏ స్త్రీమూర్తి కూడా ఎంత అందంగా లేదు. చాలా దర్జా ఉంది, చాలా దర్పం ఉంది, కాస్త మద్యపానం కూడా మద్యం సేవించి ఉంది, హాయిగా పడుతుంది. ఇంకేంటి మా రామచంద్రమూర్తికి భార్యకి తప్ప ఇంత దర్జా ఇంకెవరికి ఉంటుంది, ఇంత అందం ఇంకెవరికి ఉంటుంది, ఇంత టీవీ ఇంకెవరికి ఉంటుంది, ఇలా ఇంతమంది సేవ చేయించుకునేటువంటి రాజస్వం మా రామచంద్రమూర్తి భార్యకి తప్ప ఇంకెవరికి ఉంటుంది. చూసేసరి చేతను అనుకున్నాడు. అంతే, దొరికేసింది సీత, నాకు నేను వచ్చిన పని అయిపోయింది అని ఆనందపడిపోయి ఆస్ఫోటయామాస సుచుంబపుచ్చం ననంద చిక్రీడ జగౌ జగామ స్తంభానరోహన్యపపాత భూమౌ నిదర్శయం స్వాం ప్రకృతిం కపీనాం. ఒక్కసారి బుధాలు చచ్చుకున్నా సీతను దొరికేసింది, నేను వచ్చిన పని అయిపోయింది. సుచుంబపుచ్చం తోకను ముందుకు తెచ్చుకుని దాన్ని ముద్దెట్టుకున్నట్ట, వాళ్ళకి ఇష్టమైన అవయవం కదా అది. అంతేనా, నన్ను ఆనందపడిపోయాట. చక్రీడ ఆడేసుకున్నాట, జగవు పాడేసుకున్నాట, జగామ అటు ఇటు నడిచేసాట. స్తంభాన్ అరోహతు, ఆ స్తంభం కనిపిస్తే, స్తంభాలు కనిపిస్తే ఓ స్తంభం గొప్ప పైకెక్కాడు, వాళ్ళు అక్కడ ఉంటాడా మళ్ళీ కిందకి దిగాడు, మళ్ళీ ఇంకో స్తంభం పైకెక్కాడు, వాళ్ళు అక్కడైనా ఉంటాడా కిందకి దిగాడు. ఇలా స్తంభాలు ఎక్కడం దిగడం. ఇదంతా చెప్పాక వాల్మీకి మాట అంటాడు,
కవియుక్తి కదా, వాల్మీకి రామాయణం సైగా వాల్మీకి చెప్తున్నట్టుగా వస్తుంది కదా. అందుకని నిదర్శయం స్వాం ప్రకృతి కవీనాం, కోతి బుద్ధిని చూపించుకున్నాడు అన్నాడు. హనుమంతుని కోతి అనగల ధైర్యం ముగ్గురికే ఉంది రామాయణం ఉంటుంది. ముగ్గురు అనగలిగారు. ఇక్కడ ఈ సందర్భంలో వాల్మీకి అంటాడు. తర్వాత సీతాదేవికి దర్శనం అయిన తర్వాత, అమ్మా పృష్ఠమారోహమే దేవి, అమ్మ నా వీపు కూర్చో, నేను తీసుకెళ్ళిపోతానంట. ఎంత ఉన్నాడు? సీతేమో 6 అడుగులు అందగెత్తాడు, రాముడే 8 అడుగులు. సుందరకాండలో వాల్మీకి రామాయణంలో స్పష్టంగా చెప్పారు 96 అంగుళాలు పొడవు ఉన్నాడు అని. అంటే 8, 12, 96 కదా, అంటే 8 అడుగుల పొడవు అండి. మనం 6 అడుగులకే అయ్యి బాబు 6 అడుగులు ఆజాడు బాహు అంటాం. 8 అడుగులు మరి ఏ బాహుబలాలు అతుకుని. అది రాముని యొక్క పొడగలతనం, అది 8 అడుగులండి. ఆయన 8 అడుగులు ఉన్నప్పుడు ఈవిడ 7 అడుగులైనా ఉండాలి కదా, లేదా మరీ ఏదో పొట్ట దగ్గరికి రాకూడదు కదా. 7 అడుగులైనా ఉంటుంది కదా సీతాదేవి. 7 అడుగులు ఉన్నటువంటి సీతాదేవిని, లేదా 6 అడుగులైనా ఉన్న సీతాదేవిని, ఎంత ఉన్నాడో నా వీపెక్కమ తీసుకుపోతానంటాడు. నవ్వు వచ్చింది సీతాదేవికి. ఎంత ఉన్నావు, నన్ను ఎలా తీసుకెళ్తావయ్యా, కనుక నీ కోతి బుద్ధికి తగినట్టుగానే మాట్లాడావు అంటుంది అక్కడ. అనేటప్పటికీ కొంచెం ఆత్మాభిమానము, కొంచెం పౌరుషం వచ్చి, అయ్యో సీతమ్మకి నేనంటే తెలియడం లేదు, నేను చూపించాలి అని ఒక్కసారి మన విశ్వరూపాలు చూపిస్తాడు. రామాయణంలో రాముడు విశ్వరూపాలు చూపించడం, హనుమంతుని చూపిస్తాడు. విశ్వరూపం పెద్ద రూపాలు. భారతంలో శ్రీకృష్ణుడు 3 సార్లు విశ్వరూపాలు చూపించాడు అనుకోండి, కానీ రామాయణంలో మాత్రం రాముడు విశ్వరూపాలు చూపించడు, కానీ హనుమంతుడు మాత్రం పెద్ద రూపాలు చూపించాడు సీతాదేవి. అప్పుడు నువ్వు ఎవరు అర్థమైంది, అయినా నీకు ఈ మాట శక్తి లేకపోతే నిన్ను మా రాముడు ఎందుకు పంపిస్తాడులే అని చెప్పేసి, మళ్ళీ అయినను నేను నీతో రాను అని చెప్తున్నాను అనుకోండి. సరే, అది వేరే విషయం, తర్వాత చెప్పిన విషయం కదా. కనుక ఇక్కడ ఎంతున్న చిన్న రూపం కదా. సీతాదేవి చిన్న రూపంతో వస్తున్నాడు అక్కడికి, అంతా వెతుకుతున్నాడు. అశోకవనానికి వెళ్ళాడు అక్కడికి. ఇప్పుడు ఎందుకు మనం ఏంటిది, జగామ హనుమాన్ నా పశ్చాత్ జారికే చుత్వా ఎందుకు మనం హాస్పోర్ట్ యామాస్ దగ్గర ఉన్నాం కదా, అది ఆయన నిదర్శనం స్వామి కపీరా, అది కోతి బుద్ధి పోల్చుకుని అక్కడ సీతాదేవుడి కోతి అని మాట పడింది. అయినా వాల్మీకి అన్నాడు సీత. ఇప్పుడు యుద్ధం అంతా అయిపోయిన తర్వాత, రావణ వధ కూడా అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ వచ్చేస్తున్నప్పుడు భరత్ అతనికి మాట ఇచ్చాడు, తిరిగి ప్రయాణంలో నీ దగ్గర విందు తీసుకుని వెళతాను అని. అందుకోసం ఒక పూట ఆగాల్సి వచ్చింది. అక్కడ భరతుడు ఒక నియమం పెట్టాడు, 14 సంవత్సరంలో అయిపోయినటువంటి మరుసటి రోజున కనుక నువ్వు రాకపోతే నేను అగ్ని ప్రవేశం చేస్తాను. కనుక అతనికి మాట ఇచ్చాడు, ఇతనికి మాట ఇచ్చాడు, 2 మాటలు చెల్లుబాటు అవ్వాలి. అందుకోసమని ఇక్కడ ఆగి, హనుమ నేను వచ్చేస్తున్నాను, కొంచెం ఆలస్యం అవుతుంది, వచ్చేస్తున్నాను అని నా కబురు ముందుగా చెప్పబోయాలి. హనుమంతుని పంపిస్తాడు. హనుమంతుని పంపిస్తే హనుమంతుడు వెడతాడు భరతుడితోటి. ఆ చెప్పడం కూడా ఎంత అంటే, ఈ మాట చెప్పినప్పుడు భరతుని యొక్క ముఖ కబలికలు ఎలా ఉన్నాయో ఒకసారి గమనించి, అయ్యో వచ్చేస్తున్నాడా అన్న భావం అతని కళ్ళలో కనిపిస్తుంది అనుకో, నాకు చెప్పు, నేను ఇక్కడ అయిపోతాను. అంటే అంతకుముందు అన్నయ్య నువ్వు లేకపోతే నేను లేను, నువ్వే నా ప్రాణం, నువ్వు రాకపోతే నేను చచ్చిపోతాను అని 14 ఏళ్ల క్రితం అనడం వేరు. ఇప్పుడు 14 ఏళ్ళు రాజ్యపాలన ఆ అనుభూతిని పొందాడు, రాజ్యపాలన అనుభవాన్ని పొందాడు. ఇంకా ఒక నరమాంస భక్షణ దాటుతున్నమాట. ఒకసారి అలవాటు పడితే దాన్ని విడిచిపెట్టలేని స్థితి. ఇప్పుడు అలవాటు పడ్డ ప్రాణం ఇప్పుడు ఎలా ఉందో అతని మానసిక స్థితి అప్పటిలాగే ఉందని గ్యారంటీ ఏంటి? పదవి రాకముందు చాలా ఈ పదవి వరకు కాదు, కానీ పదవి వచ్చిన తర్వాత పదవిని విడిచిపెట్టాలంటే చాలా బాధగా ఉంది. అందుకని అలా ఉందనుకో, నాకు లేదు ఆహా వచ్చేస్తున్నాడా అన్న ఆనందం కళలో కనిపిస్తుంది అనుకో, అప్పుడే నేను వస్తాను. రాముడు అడుగడుగున ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. అంటే ఏదైనా తమ్ముడికి ఏది ఇష్టం అదే చేద్దాం, ఆయనకంటూ ఏ ఇష్టం లేదు, తమ్ముడికి ఏది ఇష్టం లేదు అలా చేద్దాం. సరే, అప్పుడు హనుమంతుడు వచ్చాడు, చెప్పాను. చెప్పిన తర్వాత అబ్బో రాముడు వస్తున్నాడు అని ఎగిరికి అంతే హేసుడు భరతుడు. ఆ తర్వాత ఇంకా చూస్తున్నాడు రాలేదు, ఇంకా చూస్తున్నాడు రాలేదు. గమనించండి, అలాంటప్పుడు సమయం కలదు. గమని ఒక గంటలో వస్తున్నాడంటే పావు గంట గడవడం చాలా కష్టమైపోతుంది. అబ్బో ఇంకా బాగుంటే అయిందా, ఇంకా బాగుంటుందా? రైలు గంటలు అనుకోండి, ఆ గంట గడవడం ఎంత కష్టమో అనమాట. అరగండి ఇంకా అరుగుతుందా, పావుగంట ఇంకా బాగుంటుందా,
పావుగంట నీకు పావుగంట ఉంది అనిపిస్తుంది, ఇంకా పావుగంటుందా అనిపించేస్తుంది అనమాట. అలాగా ఆ ఎదురు చూడటం అనేది అన్నిటికన్నా చాలా కష్టం జీవితంలో. అది ఆల్ సీయింగ్ పీపుల్ ఆఫ్ అని ఒక ఇంగ్లీష్ రైటర్ చాలా మంచి స్టోరీ రాస్తాడు దాని మీద. మా చిన్నప్పుడు నాకు అది కోర్సులో ఉండేది, మేము చదువుకుని ఎంత బాగుంటుందో అది. అది ఎప్పుడైనా దొరికితే మళ్ళీ బాగుంటుంది, చదవాలనిపిస్తుంది అనమాట. ఆల్ సీయింగ్ పీపుల్ ఆఫ్ అంటే ఎవరినైనా రైలు ఎక్కించడం కోసం వెళ్ళినప్పుడు ముందేమో రైలు ఎక్కించడానికి ఎందుకు వెళ్ళాడు, అతన్ని విడిచిపెట్టి ఉండలేక రైలు కదిలేదాకా అయినా చూద్దామని పెడతాడు అక్కడ. అది స్నేహం. ఆ తర్వాత రైలు లేట్ అయిన గంట లేటు, అప్పుడు రైలు ఎప్పుడు వస్తుందో అనిపిస్తుంది. రైలు ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాడు అంటే వీడు ఎప్పుడైపోతాడు అర్థం రావట్లేదు అక్కడికి. అయ్యో రైలు ఆలస్యం నాకు సంతోషం, ఇంకెంత ఎక్కువ ఉంటాడు అక్కడ ఆ భావన రాదు. ఇంకా రైలు ఆ ఆలస్యాన్ని భరించలేరు అన్నారు. ఇంకా ఏమి తోచగా ఒక క్షణం ఆగి అవును టైం ఎంత అయింది అడుగుతాడు. వాచి వీడి చేతుకుంది కానీ వాడు అడుగుతాడు టైం ఎంత అయింది అంటే ఏం మాట్లాడాలో తిరిగి ఏదో ఒకటి మాట్లాడాలి. ఇవన్నీ అందులో రాస్తాడు. ఆ కథ ఎంత బాగా, ఆ కథాకథనం చాలా బాగుంటుంది అనమాట. మేము 8th క్లాస్లో చదువుకున్నాం. అలాగా ఆ నిరీక్షణ అనేటువంటిది చాలా కష్టం. ఇప్పుడు భర్తను కూడా నిరీక్షించలేక కాసేపు దాకా అంటాడు హనుమంతుడితో, ఏమయ్యా నిజంగానే రాముడు వస్తున్నాడా, లేకపోతే నీ కోతి బుద్ధితో మాట్లాడిన మాటగానే కాదు కదా, కచ్చిన్ నకలు కాపేయి, కాపేయి అంటే కోతి లక్షణంతో మాట్లాడిన మాట వాక్కు. అందుకని కచ్చిన్ నకలు కాపేయి నీ కోతి బుద్ధితో మాట్లాడిన మాట కాదు కదా అంటాడు. అంటే జీవితంలో మొత్తం మీద ఒక్కసారి వాల్మీకి అన్నాడు, అలాగే సీత అంది, మళ్ళీ భరతుడు అన్నాడు కోతి అని హనుమంతుని ముఖం మీద లేదా హనుమంతుని ఉద్దేశించి. ఆ మొత్తం అంటే శత్రువర్గము రావణాదులు అయితే అంటే అనొచ్చు, కానీ మిత్రవర్గానికి సంబంధించిన వాళ్ళు మాత్రం ఎవరు కూడా రావణుని కోతి అని ఎవరు అనలేదు, వీళ్ళు తప్ప. సరే ఇక్కడ నువ్వు కోతి గురించి చూపించున్నావు. సరే ఇక్కడ మనం ఎక్కడికో వెళ్ళాం ఒకసారి వేరే కసారి. ఇక్కడ అశోకవనంలో వెళ్ళాడు జాగ్రత్తగా. ఎప్పుడుది నిదర్శయాలు స్వామి ప్రకృతి కపీనాం, కోతి బుద్ధి పోల్చుకున్నాడు అని, పోల్చుకోలేదు అని. ఇంతకీ అంతా అయిన తర్వాత తర్కించుకున్నాడు. ఈమె సీత అయితే రాముడికి దూరంగా ఉంది, ఆ పీకి దాకా తిన్న పడుకుంటుంది, పైగా మద్యపానం చేసినట్టుగా ఉంది. రాముడికి దూరమై బాధపడవలసిన సీత మద్యపానం చేస్తుందా? చాలా దర్జాగా పడుకుంది, దర్జాగా అతని సేవలు చేయించుకుంటోంది, ఐశ్వర్యాన్ని అనుభవిస్తోంది. రాముడికి దూరమైన సీత ఎలా ఉంటుందా? రాముడికి ఈమె చాలా అందంగా మిలమలాడుకుంటూ కనిపిస్తోంది. రాముడికి దూరమైన సీత కృషించిపోయి కనపడాలి, సహజమైన అందం ఉన్నా ఆ తేజస్సు తగ్గి కనపడాలి. ఇలా ఉంటుందా కనకలాడుతూ? ఆ ముఖంలో ఆనందం కొట్టచున్న కనిపిస్తుంది. ఎలా ఉంటుందా? కాదే కాదు, ఈమె సీత కాదు అనుకుని, అయితే ఎక్కడుంది సీత, ఏమైంది అనుకున్నాడు. అంటే సీత లేదా? లేదు ఉంటే నేను వచ్చిన పని వ్యర్థమైపోయింటేనా? బహుశా సీతను తినేసాడా? వస్తూ ఉంటే ఆ అడవిలో సముద్రంలో పడిపోయిందా ప్రయాణం చేస్తున్నప్పుడు? ఇది ఏం జరుగుతుంది ఏమో, ఏం జరిగిందో సీత ఎవరలేదు. ఇప్పుడు నేను వెనక్కి పెడితే సీత లేదు అని చెప్పగానే రాముడు ప్రాణం వదిలేస్తాడు, వెంటనే లక్ష్మణుడు ప్రాణం వదిలేస్తాడు. అప్పుడు అరే నాకు ఉపకారం చేసినటువంటి ప్రభువు అతను పోయిన తర్వాత ఇంక నేనెందుకు అని చెప్పి సుగ్రీవుడు ప్రాణం వదిలేస్తాడు. మా ప్రభువు లేనప్పుడు మేమెందుకుని వానరులందరూ ప్రాణం వదిలేస్తారు. రాముడు లక్ష్మణుడు లేనప్పుడు మేమెందుకుని భరతుడు శత్రుఘ్నుడు ప్రాణం వదిలేస్తారు. ఈ పిల్లలు లేనప్పుడు మేమెందుకుని చదువు ప్రాణం వదిలేస్తారు. ఇలా ఇంతమంది చావుకు కారణమైనటువంటి నా తిరుగు ప్రయాణాన్ని రద్దు చేసుకుంటాను, ఇక్కడే ఉండిపోతాను. ఎప్పటికైనా వస్తాడు హనుమంతుడు, ఎప్పటికైనా వస్తాడు హనుమంతుడు, హనుమంతుడు అనే ఆశతోనైనా పెట్టుకుంటారుగా. ఇక్కడే ఏదో దానంతరది నా చేతిలో పడినటువంటి పండు ఏదైనా ఉంటే, కాయ ఉంటే అవి తింటూ బతికేస్తాను, లేదా ప్రాయోపవేశం చేసుకుంటాను. ఇలా ఇన్ని రకాలు ఆలోచించాడు పాపం హనుమంతుడు. ఇదంతా వాల్మీకిలో ఉంటుంది. ఆ తర్వాత ఇలా చూస్తూ చతురంగళ మాత్రోపి 4 అంగుళాల స్థలం కూడా విడిచిపెట్టకుండా అంతా వెతికానే ఎక్కడా కనపడలేదే అని అనుకున్నంతలో దూరంగా అశోక వృక్షం యొక్క గుంపులు కనిపించాయి. ఆ పై భాగం ఏంటిది? నేను తిరిగినంత వట్టు ఎక్కడ అశోక వృక్షాలు తగలలేదే, మొత్తం అంతా తిరిగాననుకున్నానే, అంటే ఇంకా నేను తిరగాల్సిన ప్రదేశం ఇంకా మిగిలిపోయిందన్నమాట, అంతా చూడలేదన్నమాట అనుకున్నాను. అంతా చూసేసాను అనుకోవడం వేరు, ఇంకా మిగులుంది కొంత. మధ్య మన సినిమా పాటలు రాసేటువంటి గొప్ప కవి మన అనంత శ్రీరామ్ అన్నాడు కదా, ఆ అనంత శ్రీరాము అతను నా శిష్యుడేనండి. అందుకని ఏదైనా కవులు అవి ఉంటే నాతో పంచుకుంటూ ఉంటాడు. అతను నా దగ్గర అతను అలంకార శాస్త్రము, తర్కశాస్త్రము ఇవన్నీ కూడా చదువుకున్నాడు. సరే అతను నాకు చెప్పనమాట, ఏదో పాట రాశాడు.
అందులో పదాన్ని ప్రయోగించాను. ఆ సినిమా ఫీల్డ్లో వేరే ఉంటారు, ఇంకో అతను చూసి అబ్బాయి ఈ పదానికి ఏంటి ఈ పదం ఏంటంటే దాని అర్థం ఇదని చెప్పాడు. ఆ పదానికి అర్థం లేదే, నేను ఎంఏ ఎంఫిల్, నాకు తెలియని పదం కూడా ఉంటుందో తెలుగు భాషలో, అసలు ఈ పదం ఇప్పుడు ఈ పదవే లేదు తెలుగులో అన్నాడు. ఎంఫిల్ మరి పిహెచ్డీ ఇంకేమన్నా మనం అంటారు, పిహెచ్డీ చేసాం. నేను ఎంఏ ఎంఫిల్, నాకు తెలియని పదం ఉందో ఆ తెలుగు భాషలో అన్నట్టు. ఇదేంటో ఎంతలా మాట్లాడుతున్నారని వెంటనే డిక్షనరీ పట్టుకొచ్చి ఆ నిఘంటువులో ఆ పదాన్ని దానికున్న అర్థాలు చూపించాడు అనంత శ్రీరామ్. చూపిస్తే చూసి అప్పుడు కూడా ఏమంటాడు, ఓహో అంటే ఇంకా నాకు తెలియని పదం ఒకటి మిగిలిపోయింది అనమాట అన్నాడు. ఇంకా నేను మాత్రం మామూలుగా తోని నాతో చెప్పుకుని నవ్వుతూ చెప్పుకొచ్చాడనమాట అనంత శ్రీరామ్. అలాగా అంతా చూసేసారు అనుకున్నాడు, కానీ చూడకుండా మిగిలిపోయింది కొంచెం స్థలం ఉంది. ఇంకా 4 అంగుళాల స్థలం కూడా నేను విడిచిపెట్టలేదు అనుకున్నాడు, కానీ పెద్ద అశోక వరమే విడిచిపెట్టేశాడు. అదే ఇంకా నేను చూడని ప్రదేశం ఉంటుందన్నమాట. అది కూడా చూసిన తర్వాత అక్కడ కూడా స్థితి లేకపోతే అప్పుడు ఆలోచిద్దాం, వెళ్ళడమా వాడడమా ఉండడమా పోవడమా ఏంటో ఆలోచిద్దాం అని అనుకుని అప్పుడు అక్కడికి వెళ్ళాడు. ఇంత తదంగం జరుగుతుంది వాల్మీకిలో. ఇక్కడ సరాసరిగా మరి ఇక్కడ కూడా ముందుకు అశోకవనానికి వెళ్ళొచ్చు, లంక చెప్పింది కనుక అలా వెళ్ళలేదు. ఏమో రాత్రి భాగంలో రాజభవనంలో ఉంటుందేమో, పొగలు అక్కడ ఉంటుందేమో, అక్కడ ఎప్పుడు అడవిలో ఎందుకు ఉంటుంది అంటే వనంలో ఎందుకు ఉంటుంది ఎప్పుడు అనుకుని ఇక్కడ వెళ్ళాడు. ఇక్కడ కనబడకపోతే ఓ లంక చెప్పిన మాట నిజమై ఉంటుందన్నమాట, అయితే మనం అశోకవనానికి వెళ్ళాలన్నమాట అని అప్పుడు అశోకవనానికి వెళ్ళాడు. వెళ్ళగానే అక్కడ దదర్శ అబ్రహ్మిహం తత్ర చైత్య ప్రాసాదముత్తమం, 100 స్తంభాలు మణిస్తంభ శతాన్వితం, మణులు పొదిగినటువంటి 100 స్తంభములు కలిగినటువంటి ఒక పెద్ద ప్రాసాద మండపం అన్నమాట. ఒక పెద్ద మండపం కనిపిస్తుంది. దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. మేము చదువుకున్నప్పుడు నేను బీఈడీ ట్రైనింగ్ వరంగల్లో అయ్యాం. వరంగల్ అంటే వరంగల్ పక్కన హనుమకొండలో కాలేజీ ఉంది. హనుమకొండలో మేము చదువుకున్నాం. మా మకాన్ కూడా అక్కడే. అక్కడ ఎక్కడ మకాం అంటే అది 1000 స్తంభాల గుడి ఉంది కదా, ఆ 1000 స్తంభాల గుడికి నడిస్తే 5 నిమిషాలు సమయం పడుతుంది. అంత దగ్గరలో మాకు ఇల్లు దొరికింది. అందుకని రోజు సాయంకాలం ఆ 1000 స్తంభాల గుడికి వెళ్ళి అదో పెద్ద విద్యారంలాగా ఉంటుంది తగ్గాను. ఆ దేవుడు దండం పెట్టుకుని అక్కడే కూర్చుని కవులుతూ ఏదో చిన్న జరుగుతుంటే ఏదో దేవుడు పాటలు వేస్తూ ఉండేవాడు. అలా వింటూ మా స్నేహితులతో పెడితే వాళ్ళతో ఈ భాషా సంబంధమైనటువంటి కవులు చెప్పుకుంటూ అలాగా కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. అది 1000 స్తంభాల గుడి అంటే 1000 స్తంభాలు ఉన్నాయేమో అనుకున్నాం ముందు వెళ్ళకముందు. తీరా వెళ్ళిన ఒక స్తంభంలోనే కోడాల కింద ఉంటుంది. అంటే ఓ స్తంభం 10 స్తంభాలు పెట్టనమాట. అలా చాలా స్తంభాలు ఉంటాయి, కానీ 1000 కాదు, ఒక స్తంభం చాలా స్తంభాల కింద ఎక్కడిది, అలా 1000 స్తంభాలు అవుతాయి, లేదా ఎక్కువ స్తంభములు కలిగినటువంటిది అని అర్థమై ఉండొచ్చు. మొత్తం 1000 స్తంభాలు రోజు చూస్తూ ఉండేవారు. అలా ఇది కూడా 100 స్తంభాల మండపం. అలా రావపు గుడికేది వెళ్ళడం అక్కడ అసలు శిల్ప నిర్మాణం ఉంది, చాలా అద్భుతంగా ఉంటుంది. నాకు కూడా ఇప్పటికీ ఆ వరంగల్ ప్రాంతం అంటే చాలా ఇష్టం. అక్కడ చదువుకోవడం ఇవన్నీ కూడా చూసొచ్చాం. ఆ రుద్రమదేవి, ఆ కోట, శిథిలాలు ఇవన్నీ కూడా బ్రహ్మాండమైన అదొక అందమైన సిటీలేండి. సరే, ఇక్కడ 100 మణిస్థగితములైనటువంటి స్తంభములు 100 కలిగినటువంటి చైత్య ప్రసాదాలు చూసి చాలా ఆశ్చర్యపోయాడు. చూడండి, వెళ్ళిన సీతను చూడడానికి, కానీ చాలా అందమైన వస్తువులు చాలా కనపడతాయి. ఓ దేవాలయానికి వెళితే కూడా మనకి చాలా అందాలు కనపడతాయి, కానీ అందాల మీద దృష్టి పడకుండా అసలు వ్యక్తి అసలు స్వామి మీద దృష్టి పెట్టడం లోపలికి వెళ్ళడం మనకి ఏర్పడేటువంటి పరీక్ష. అందుకే ఆ బొమ్మలన్నీ ఎక్కడ పెడతారు, ఊరికే పెట్టడం కాదు. ఆ శిల్ప నిర్మాణ శిల్పులందరూ అందుకోసం చెప్తారు. అక్కడ మన మనస్సు యొక్క ఏకాగ్రతను మనమే పరీక్షించుకోవడానికి ఒక అవకాశం అన్నమాట. సరే, అక్కడికి బయలుదేరిపోయాడు. సమతీక్ష వదిలిసిరిపాడు. అక్కడికి పునర్గత్వ మళ్ళీ కొంత వెళ్ళాడు. కించిత్ దూరం సమాధి దదర్శ సంసుపా వృక్షం అత్యంత నిబిడచ్చలం, అసలు ఎండ పొడగూడా కిందకి పడినంత దట్టంగా పెద్ద విశాలంగా శిశుపా వృక్షం ఉంది. శిశుపా వృక్షం సినిమాలో చూస్తుంటే ఒక సన్నని మానుతుంటే చిన్న చెట్టు కాదు, చాలా పెద్ద చెట్టు. ఎండ పొడే పడుతుంది అక్కడ. అదృష్ట ఆతపం, చూడండి దాని పేరు ఎంత, అదృష్ట ఆతపం. అదృష్ట ఆతపం అంటే చూడబడని ఎండ కలది. అంటే ఎండ చూసే ఒక చెట్టు కింద కూర్చుంటే ఎండ కనపడదు. అందుకని దాని అదృష్టాతపం నాడు ఆ వృక్షం. ఆ వృక్షం ఎలాంటిదయ్యా, అదృష్టాతపము అంటే చూడబడిని ఎండ కలది. ఆకీర్ణం బాగా వ్యాపించి ఉన్నటువంటిది. స్వర్ణ వర్ణ విహంగమం అంటే బంగారపు రంగులు కలిగినటువంటి పక్షులు సంచరిస్తున్నటువంటి ఆ వృక్షం. తన్మూలే ఆ చెట్టు కింద రాక్షసీ మధ్యే రాక్షసుల స్త్రీల యొక్క నడుమ
స్థితాం జనకనందిని కూర్చుని ఉన్నటువంటి సీతాదేవిని దదర్శ హనుమాన్. సీతామాత సీతామాత్రే నమః. జై శ్రీరామ్. సీతా దర్శనమైంది. సరే, దదర్శ హనుమాన్ వీర దేవతామి బభూతలే. ఒక్కసారి ఆ భూతలంలో సాక్షాత్తు దేవతయే దిగివచ్చి కూర్చుందా అన్నట్లుగా ఉన్నటువంటి ఆ సీతాదేవిని హనుమాన్ దదర్శ. హనుమంతుడు చూశాడు. ఎలా ఉంది ఆవిడ? ఏకవేణి, ఒంటి జడతో ఉంది. మేము అవధానాలు చేస్తుంటాం కదా, అవధానంలో అప్రస్తుతం అని ఒకటి ఉంటుంది. అంటే మిగతా వాళ్ళందరూ మా చెడు సీరియస్గా విషయాలు చెప్పిస్తూ ఉంటారు. 7 సీరియస్, ఒకడు మా సీరియస్నెస్ని తప్పిస్తాడు. అప్రస్తుతం అంటారు, అతను అప్రస్తుత ప్రసంగం అంటారు. జోక్స్ చేస్తుంటారు. మరి మిగతా వచ్చిన ప్రేక్షకులు వాళ్ళు అంతకుముందున్న మేము పైన చెప్తున్న పద్యాలు కొందరికి అర్థమవుతాయి. పాప మిగతా వాళ్ళ పరిస్థితి అందుకని వాళ్ళు 4 జోకులు ఇస్తే మిగతా వాళ్ళు అలరించవచ్చు. వాళ్ళకు కూడా కూర్చుని న్యాయం జరగాలి, ఎంజాయ్ చేయడం. అసలు ప్రధాన ఉద్దేశం మా కాన్సన్ట్రేషన్ చెడగొట్టాలి. మేము అడిగింది చెప్పాలి, చెప్పిన తిరిగి చివరిని అప్పగించాలి. ఈ 7వ పనికిమాల ప్రశ్న ఇచ్చాడనుకోండి, ఆ జవాబు చెప్పకుండా ఇదేనా మర్చిపోతాను. మాకు మరుపు కలిగించడం కోసం వాడి ప్రయత్నం. వాడు అడిగిన దాన్ని జవాబు చెబుతూ ఉండాలి, మేము మాత్రం ఏం మర్చిపోకూడదు. మా కాన్సన్ట్రేషన్ మేము అలాగా ఆ సావధానులమై మేము కూడా ఉండాలి. అది విధానం. అప్పుడు ఒకసారి ప్రశ్న ఇచ్చారు, ఏమండి చిన్నపిల్లలకి 2 జడలు వేస్తుంటారు, పెళ్లి కాని పిల్లలకి పెళ్ళైన తర్వాత 1 జడ వేస్తారు, ఏమిటి తేడా ఏమిటండి నేను అడిగాను. అప్పుడు నేను ముందు కొట్టగయ్యా, ఏం లేదయ్యా, ఇంకా చిన్నప్పుడైతే ఎడాపెడ జడచులు అయి వాళ్ళు ఉంటారు, పెళ్ళయ్యాకి ఒకటే ఉంటుంది కదా అని వాళ్ళు పెడతారు. ఆ తర్వాత ఇదివరకు సలహా చెప్తున్నానండి, అసలు విషయం ఏంటంటే మాకు 2 ఇంటి పేర్లు ఉంటాయి సుమా అని చెప్పడం కోసం 2 జడలు వేసుకుంటారు. పెళ్ళి అయిన తర్వాత ఇంకా మాకు ఇది ఒకటే మాకు ఇంటి పేరు శాశ్వతము అని చెప్పడానికి 1 జడ వేసుకుంటారు అని చెప్పారు. ఇది శాస్త్రీయమైన సమాధానం, ఇది సరదా సమాధానం, 2 కూడా. ఇలాగా జడలకు వారికి సంబంధించిన వ్యవహారాలు. అది నిజమా కదా అంటే మా ఊహ, మేము ఊహ చేస్తున్నాం. ఎవడు చెప్పాడు? ఎవరిని ఏదైనా ఒక శాస్త్రం చెప్తుందా? 1 జడ ఇందుకోసం వేసుకోగలను, 2 జడ ఇందుకోసం వేసుకోగలను? ఎక్కడ శాస్త్రం చెప్పదు. ఎవరి ఊహలు వాళ్ళవి. నా ఊహ నేను చేసుకున్నాను అంతే, ఇంటి పేరుతో ముడిపెట్టుకుని. కానీ ఇవన్నీ కాకుండా ఏదో అందరం కోసం 2 జడలు వేసుకుంటారు, పెద్ద రెడ్డి కోసం 1 జడ వేసుకుంటారు. మళ్ళీ పెద్ద అయ్యాక పెళ్ళి అయ్యాక పిల్లతో లేక 2 జడలు వేసుకుంటే బాగుంటుంది కదా. వయసుకు తగ్గట్టుగా ఉండాలి, ఏ వయసుకి అది ముచ్చటాలి. సరే, ఇక్కడ ఏకవేణి, ఒక జడ వేసుకుంది, జడతో ఉంది. కృషాం, కృషించిపోయి సన్నపడిపోయి చిక్కిపోయి ఉంది. దీనాం, చాలా దీనంగా బాధగా అలా ఉండాలి. సీతంటే ఆనందంగా పడుకుంది అక్కడ మండోదరి. ఆవిడ చూసి సీతలు అనుకుంటే ఎలా కుదురుతుంది? అందుకని అంటే ఎంతటి ప్రమాదో ధీమతామపి, ఎంత తెలివైన వాళ్ళకైనా ఒక్కొక్కసారి పొరపాటు వస్తుందని చెప్పడానికి హనుమంతుడంతటి వాడు బుద్ధిమతాం వరిష్టం అని ఎవరిని అంటున్నామో అతడే మండోదరిని చూసి సీతాన్ని భ్రమపడ్డాడంటే నేను గొప్పవాడిని, నేను తప్పులు చెయ్యను, నేను తెలివైన వాడిని అని ఎవ్వరూ అనుకోక్కర్లేదు. ఎవడైనా తప్పిదారి తప్పులు చేసేటువంటి అవకాశాలు వస్తూ ఉంటాయి. కనుక ఇక్కడ ఏకవేణి వృషాం దీనాం మలినాంబరధారిణి, మాసిపోయిన చీర కట్టుకుంది. ఒకటే చీరని పాపం, ఇంతకన్నా దుఃఖం, ఇంతకన్నా కష్టం ఏముంటుంది? కట్టుకున్న చీరతో 10 మాసాలు అంటే ఏడాది పాటు ఒకే చీరతో ఉండిపోవడం అంటే ఇంతకన్నా దారుణం ఏమన్నా? ఆ చీర ఉతుక్కోవడానికి కోసం కూడా, ఉతుక్కునేందుకు కట్టుకోవడానికి కూడా పట్టలేదు తనకి. కావాలని అడగాలే కానీ భగవతి పంపిస్తాడు రావణాసుడు. అదెందుకు తీసుకుంటుంది? తీసుకోదు. అందుకని ఆ బట్టతోటే అక్కడ మంచి జలాశయం ఉంటే, ప్రవహిస్తున్న నది ఉంటే అందులో వెళ్ళడం, స్నానం చేయడం, ఆ ఒంటి మీద నిరాయాలు గించుకోవడం, అయిపోయిన అది ఉతుక్కోవడం. అలా ఎండకే ఎండిపోవాలి. ఒంటి మీద ఉండగానే ఎండతో ఎండిపోవాలి, అది విడిగా ఆరబెట్టుకోవడానికి కూడా ఉంటుంది. అది పాపం ఆవిడ యొక్క బాధ. సరే, అలా ఆ రకంగా మాసిపోయింది. బాగా పట్టుబట్ట కట్టుకుని వచ్చి ఆ పట్టుబట్ట కాస్త మాసిపోయింది. అలా ఉన్నటువంటి సీతాదేవిని చూశాడు. భూమౌశయానాం, భూమి మీద శయించబడినటువంటి అంటే భూమి మీద ఉన్నటువంటి సీతను చూశాడు. శోచంతీం, దుఃఖపడుతున్న సీతను చూశాడు. ఎవరు దుఃఖపడుతోంది? రామ రామేతి భాషిణీం, రామ ఎక్కడున్నావయ్యా రామచంద్ర, రామ అని అలా కూడా రామ అన్న మాటే వస్తుందిరా. అలాంటి సీతాదేవిని చూశాడు. ఇది ఈవిడ. ఇప్పుడు ఇంతకుముందు సీతాదేవిని తాను చూడలా, సీతాదేవికి చిత్రపటం కూడా చూడలా. సీతాదేవి ఇలా ఉంటుంది బొమ్మకి శివుడు చూపించలేదు.
సీతాదేవి అంటే ఇలా ఉండవచ్చు అని ఊహలకు రెండో అవకాశం లేదండి. అందులో చేయగలుగుతాడు. అందుకని మండోదరం చూసి కూడా సీత అనుకున్నాడు, ఈ సీతతో సీత అనుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ బుద్ధితో ఆలోచించాడు, సీత అంటే ఇలా అలా ఉండకూడదు, ఇలా ఉండాలి. ఎలా ఉండాలనుకున్నప్పుడు అలా ఉంది. సరిగ్గా ఎలాగా కృషించిపోయి ఉంది, దీరురాలే ఉంది, మాసిపోయిన బట్టతో ఉంది, నేల మీద ఉంది, దుఃఖపడుతోంది, రామ రామ అంటుంది. ఈ లక్షణాలు ఏవి అక్కడ లేవు. కనుక సీత త్రాతారం నాధిగచ్చంతి ఉపవాస ప్రశాంతము రక్షించేవాడు ఎవరు లేక బాధపడుతుంది. రక్షకుడు అనేవాడు లేడు. ఉపవాసం తిండి తినడం మానేసింది, అలాగే బాధపడుతూ ఉంది. స్వభావం కానీ మంగళ స్వరూపంతో ఆ ముఖంలో మాత్రం మంగళాత్మకమైన వర్చస్సు మాత్రం ఎక్కడికి కూడా పోలేదు. సరే, శాఖాంతచ్చల మధ్యస్థో దదర్శ కపికుంజల, శాఖాంతరచ్చల మధ్యస్థ దదర్శ కపికుంజల. ఆ కొమ్మల చాటున ఆకుల చాటు, రెమ్మల చాటున ఆకుల చాటున అలా ఒదిగిపోయి ఉండి సీతను అక్కడి నుంచి చూశాడు. ఇవి సీతయ్యే అలా ఒదిగి ఉండడం. మనకి సంపత్ నగరం పి లక్ష్మణరావు అని చెప్పేసి గొప్ప నటుడు ఉండేవాడు. రామాంజనేయ యుద్ధంలో రాముడి పాత్ర అతనే వేసేవాడు. ఇంకా రాముడు అతను వేస్తున్నాడన్న కాదు, హనుమంతుడి పాత్ర అతనే వేసేవాడు పి లక్ష్మణరావు. హనుమంతుని పాత్ర లక్ష్మణరావు వేస్తున్నాడన్న, రాముని పాత్ర షణ్ముఖ ఆంజనేయరాజు వేస్తున్నాడన్న జనాలు వేల కొద్ది వచ్చేసేవారు. ఆ వేలలో నేను కూడా ఒకటి ఉండేవాడు. సరే, ఇద్దరు పెడితే షణ్ముఖ రాముడు వస్తున్నాడంటే చాలు జనాలు వచ్చేస్తారు. సంపత్ నగరం పి లక్ష్మణరావు ఆంజనేయ పాత్ర వేస్తున్నట్టే జనాలు వచ్చేస్తారు. రాముడుగా షణ్ముఖే వేస్తున్నాడు, ఆంజనేయుడిగా లక్ష్మణరావు వేస్తున్నాడు. ఇద్దరిని క్యాబినెట్ పెడితే ఎన్టీఆర్ నాగేశ్వరరావు కలిసి నటించినట్టే కదా. ఇద్దరు వచ్చేసారు. ఇంక అసలు ఆ జనాలు పట్టపగ్గాలు ఉండేవి కదా. అప్పుడు ఈ సంపత్ నగరం పి లక్ష్మణరావు ముందు మనిషి కనబడేవాడు, మాట మాత్రం పాటతో ఎంట్రీ ఇచ్చేవాడు. ఆ పాట కనబడేది, గద ఉండేది, గద చాలు ఊడిపోయేవాడు. అంతే, దూరంగా కూర్చొని చూసేవాడికి వేరికి వెనకాల ఉండి ఆ గద చాటును ఉరిగిపోయి రామ్ రామ్ అని మొదలుపెట్టి భండన భీముడు మొదలెట్టేవాడు పాట. ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణతూడకోదండకళ ప్రచండ భుజ తాండవ కీర్తికి అన్నప్పుడు ఇలా లేచేది శరీరం, విచ్చుకునేది శరీరం. అంతవరకు పాట వినిపిస్తోంది కానీ మా మనిషి కనబట్టలేదు అనుకున్నవాడు అలా శరీరం అలా పెంచేవాడండి. మరి ఎలా కుచించుకునేవాడో, ఎలా విప్పర్చేవాడో తెలియదు. అప్పుడు కనిపించేవాడు, ఒక్కసారి పైకి లేచేవాడు అనమాట. ఒక్కసారి పైకి లేచి రెండవ దాటి దైవం ఇందాక పడుతుంటూ అని మొదలుపెట్టినవాడు. రెండవ సాటి దైవమిక లేడు లేడు. పద్యంలో ఒకసారి ఉంటుంది కానీ రెండవ మాత్రం లేడు 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 లేడును చుంగెటగట్టి వేదిక దండద దండ దండలెన తంబుల జండము నిండ మత్త వేదండము నెక్కిదాడెదరు అనేవాడు పక్కన. ఆ చెప్పడి అనేవాడి కోతి కనబడేది అనమాట. ఆ కోతి లక్షణాలు కనబడాలి, వెంటనే ఇలా ఇలా అనుకున్నాడు హనుమంతుడిగా వేస్తున్నాయి. అది చాలా మహానటులు అనమాట. అలాగే ఇతడు కూడా ఆ చెట్ల మాటలో ఉన్నప్పుడు నెక్కి ఉన్నాడు అంతే, పదవ వారు నెక్కి ఉన్నాడంతే. అందుకని శాఖాంతరచ్చల మధ్యస్థ దదర్శ కపికుంజల కృతార్థోహం కృతార్థోహం దృష్ట్వా జనకనందినేం. ఆహా, నిజంగా జనకుని కూతురైనటువంటి సీతాదేవిని చూశాను, నేను కృతార్థున్నయ్యాను, నేను కృతార్థున్నయ్యాను అని ఎంతో 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 ఆనందపడిపోయాడట ఆ ఆంజనేయ స్వామి. ఆ ఆనందంలో మనం కూడా ఒక పూట పాటు అలా తేలుతూ ఉందుము కాక. జై శ్రీరామ్. జై శ్రీరామ్. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సీతా దర్శనంతో ఆపుకున్నాం. మామూలు చెట్లు ఎప్పుడు ఉంటాయి, మనకి తెలియదు కానీ అది సంస్కృత నామం కదా.